నక్సలైట్ ఉద్యమం ఎలా మొదలైంది? దాని ప్రధాన నేపథ్యం ఏంటిదని? ఈ నక్సలైట్ మూవ్మెంట్ అనేది వెస్ట్ బెంగాల్లో ఒక సిలిగురి ప్రాంతంలో ఒక నక్సల్బరీ అనే గ్రామంలో మొదలైంది. ఆ కాలంలో గ్రామీణ ప్రాంతంలో ప్రజల జీవన పరిస్థితులు ఎలా ఉండేవి? ఇప్పుడు ఈ వెట్టి చాకరీ అంటే నీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నీ దగ్గర ఒక 1000 రూపాయలు నేను తీసుకున్నప్పుడు ఆ 1000 రూపాయలు మందం వీళ్ళ దగ్గర పని చేయాలన్నట్టు. అది తేరపోతుండే, మరి పైసలు తేరపోతుంది, ఇంకా చేస్తూనే ఉండంటే అంటే 1000 రూపాయల బదులు ఇంకెక్కువ పని చేపించుకుంటున్నాడు. దాన్ని వెట్టి చాకరీ అంటున్నాను. నేను గర్ల్స్ ఎడ్యుకేషన్ పెంచడానికి పీడిఎస్యూ అనేది స్థాపించిరా? ఏ ఆర్గనైజేషన్స్ అయినా కానీ ఏంటంటే స్టూడెంట్స్ గురించి ఫైట్ చేయడానికి వస్తారు. ఇప్పుడు ఆర్ఎస్సీ కానీ, ఏబీపీ కానీ, తర్వాత ఇప్పుడు పీడిఎస్ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, ఇవన్నీ ఏంటంటే ఒక విద్యార్థులు వాళ్ళ సమస్యల పైన కొట్టడానికి వచ్చినాయి అన్నట్టు. పీడిఎస్ అంటే మెయిన్ జార్జ్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో జార్జ్ రెడ్డి ఆయన 1975లో ఏబీపీ వాళ్ళతో అయినప్పుడు అతను చనిపోయాడు. పీపుల్స్ వార్ పార్టీ ఏర్పడడానికి వెనుక ఉన్న రాజకీయ మరియు సామాజిక నేపథ్యం ఏంటి? హాయ్ అందరికీ, నా పేరు మణికుమార్. ఇది నా ఫస్ట్ బ్రాడ్కాస్ట్ వీడియో. నేను ఈ బ్రాడ్కాస్ట్లో మీకు నక్సలైట్ ఉద్యమం గురించి మరియు వాళ్ళు చేసిన పోరాటాల గురించి, ఈ సమాజంలో వాళ్ళ వల్ల వచ్చిన మార్పుల గురించి ప్రశాంత్ ట్యుటోరియల్ అన్న తరపు నుంచి తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ప్రశాంత్ అన్న. హాయ్ మణి. తెలంగాణ నక్సలైట్ ఉద్యమం ఎలా మొదలైంది? దాని ప్రధాన నేపథ్యం ఏంటిదన్న? యాక్చువల్లీ ఇప్పుడు చూస్తే మనకి ఇవాళ రేపు చూస్తున్న మీడియాలో మొత్తం ఇప్పుడు నక్సలైట్ మూవ్మెంట్ గురించి వస్తుంది. ఎగ్జాంపుల్ ఆపరేషన్ కాగార్ ఒకటి. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు అమిత్ షా గారు ఒకటి చెప్పారు కదా, ఇప్పుడు మార్చ్ 2026 వరకు ఇప్పుడు నక్సలైట్ లేని రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతానని వాళ్ళు శపథం చేశారు కదా. దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం వన్ బై వన్. అసలు నక్సలైట్ మూవ్మెంట్ ఎక్కడ పుట్టింది, అసలు ఎక్కడి నుంచి వ్యాప్తి చెందింది, అసలు తెలంగాణ ప్రాంతంలో ఎలా ఎంటర్ అయింది, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండే అసలు ఆ మూమెంట్, వాళ్ళ గొప్ప గొప్ప నాయకులు ఎవరు, అసలు వాళ్ళు దేని గురించి పోరాటం చేశారు, అసలు వాళ్ళు ఏ ఆశయాల గురించి పోరాటం చేశారు అనేది వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ నక్సలైట్ మూవ్మెంట్ అనేది మనకి వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఒక సిలిగురి ప్రాంతంలో ఒక నక్సల్బరీ అనే గ్రామంలో మొదలైంది యాక్చువల్ ఉద్యమం. అక్కడ ఉన్న ట్రైబల్స్ వెల్ఫేర్ కోసం ఏం చేస్తారంటే, అక్కడ ఉన్న చార్ మజుందార్ ఒకటి, కనుసైన్యల్, వీళ్ళిద్దరు కలిసి ఏంటంటే ఇది ఒక నక్సలైట్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఇది మూవ్మెంట్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ వెస్ట్ బెంగాల్లో గవర్నమెంట్ ఫామ్ చేశాక వాళ్ళు అప్పుడు ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది ఏంటంటే రైతులకు భూములు మేము పంచుతాం అనేది ఉండే వాళ్ళ దగ్గర. అయితే వీళ్ళు ఏమైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అది స్కిప్ చేశారు. వీళ్ళు ఇది రైతులకు ఆ భూములు అనేది పంచినప్పుడు ఈ చార్ మజుందార్ ఏం చేశారంటే, ఇట్లయితే ఈ ప్రభుత్వం ఈ చెప్పిన వాగ్దానాలు నెరవేర్చలేదు, వీళ్ళని ఎట్లయినా చేసి మనం చేయాలని ఒక మూమెంట్ స్టార్ట్ చేయాలని ఈ నక్సలైట్ మూమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ రైతులతో స్టార్ట్ చేసినాక అక్కడ ఏమైందంటే రైతులతో స్టార్ట్ చేసి మెల్లమెల్ల అక్కడ ఏంటంటే ఒక రైతులను అంటే ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇట్లా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా వీళ్ళకు ఒక పోరాట స్ఫూర్తిని నేర్పించడం జరిగింది. ఎవరు? చార్ మజుందార్ నాయకత్వంలో. తర్వాత అక్కడి నుంచి వ్యాప్తి చెంది ఒరిస్సా నుంచి వెళ్ళి మనకు ఫస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయిందంటే మనకు శ్రీకాకుళంలో ట్రైబల్ వెల్ఫేర్ మూవ్మెంట్ అలా జరిగింది. అక్కడ కూడా ఏంటంటే ఈ రైతు కూలి ఉద్యమాలు ఇంద్రవెల్లి అనేది మళ్ళీ ఆదిలాబాద్కి వస్తుంది. ఇప్పుడు శ్రీకాకుళం అనేది వేరు, మళ్ళీ ఇప్పుడు ఇంద్రవెల్లి అనేది వేరు. దాన్ని కూడా చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని కూడా వన్ బై వన్. తర్వాత అక్కడి నుంచి వచ్చినాక అక్కడ శ్రీకాకుళంలో ఆ పోరాటం తర్వాత మళ్ళీ ఈ తెలంగాణలోకి ఎంటర్ అయింది అనుకోరు. పోరాటం అనేది నక్సలైట్ పోరాటం తెలంగాణలోకి ఎంటర్ కాగానే ఫస్ట్ ప్రధానంగా మనకు నక్సలైట్ మూమెంట్ అంటే, ఇప్పుడు మీకు వరంగల్ ఉంది కదా, వరంగల్ కాజ్పేట్లో ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చేసి కొండపల్లి సీతారామయ్య ఒకటి, తర్వాత కేజీ సత్యమూర్తి, వీళ్ళిద్దరు మెయిన్ పర్సన్స్, వాళ్ళ కీ రోల్స్. వాళ్ళు ఏంటంటే టీచర్స్, ఒక స్కూల్లో వాళ్ళిద్దరు టీచర్స్. ఏ స్కూల్ అంటే ఇప్పుడు మనకి వరంగల్లో ఫాతిమా నగర్ దగ్గర సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ ఉందా, ఫాతిమా నగర్ దగ్గర సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ ఉంటుంది. దాంట్లో వీళ్ళిద్దరు టీచర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇవి అప్పుడు దీనికన్నా ముందు ఏంటంటే మనకు తెలంగాణ సాయుధ పోరాటం ఉండే, అది 1946 నుంచి 51 వరకు. ఆ సాయుధ పోరాటం అయిపోయాక ఏమైందంటే, ఇప్పుడు సాయుధ పోరాటం అనేది ఇప్పుడు దొరల మీద, ల్యాండ్ లార్డ్స్ మీద ఫైటింగ్ అయింది కదా. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆ ల్యాండ్ లార్డ్ల దగ్గర నుంచి తీసుకున్న భూమి పేదలకు పంచాలా లేదా? ఎందుకు పంచలే మరి? వాళ్ళు ఎక్కడ వేసిన గొంగడు ఎక్కడ ఉన్నట్టు అవి అట్లే ఉన్నాయి అన్ని. మళ్ళీ ఎవరి దగ్గర ఉండాల్సినవి వాళ్ళ దగ్గరనే ఉన్నాయి భూములు, భూస్వాముల దగ్గర. తర్వాత ఇలాంటి పరిస్థితుల నుంచి వెళ్ళి అది
తెలంగాణ సాయుధ పోరాటం ఏమో 1946 to 51 వరకు అది అయిపోయింది. అదొక 1 చాప్టర్, అదొక 1 మూమెంట్. తర్వాత నెక్స్ట్ ఈ నక్సలైట్ ఫేజ్ వచ్చి, నక్సలైట్ ఫేజ్ అనేది 1969లో వీళ్ళు మనకు తెలంగాణలో వచ్చేసి కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి గారు వీళ్ళందరూ కలిసి ఒక కాలేజ్లో ఒక టీం, వాళ్ళు ఒక టీం ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏంటంటే దీనికి ఇప్పుడు చారుమందర్ది వచ్చిందేమో అక్కడి నుంచి సిపిఐ ఎంఎల్ పార్టీ, అది ఒక కమ్యూనిస్ట్ పార్టీ మీద మరొక కమ్యూనిస్ట్ పోరాటం పార్టీ చేసిండు కదా? చేసిర్రు. అయితే సిపిఐ ఎంఎల్ అంటే మార్క్సిస్ట్ లెనినిస్ట్ స్టార్ ఉండు. అయితే వీళ్ళు కొండపల్లి సీతారామయ్య వీళ్ళు స్టార్ట్ చేసిన పార్టీ ఏంటంటే సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీ. పీపుల్స్ వార్ పార్టీ. నో డెమోక్రసీ అంటే అది మళ్ళీ న్యూ డెమోక్రసీ సపరేట్. అది కూడా చెప్తాను నేను. ఈ సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీ కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి గారు వీళ్ళు ఫామ్ చేశారన్నట్టు. అది ఫామ్ చేసినాక ఫస్ట్ వాళ్ళది ఏంటంటే ఇప్పుడు మనకు ఆర్గనైజేషన్ ఒకటి నిలబడాలంటే మనకు ఫస్ట్ కావాల్సింది మెయిన్ స్టూడెంట్స్ని బాగా మోటివేట్ చేశారు. అక్కడ ఏది ఇప్పుడు వరంగల్ ఆర్ఈసీ కాలేజ్ ఉండే, ఏది వరంగల్ రీజనల్ కాలేజ్ అని, ఇప్పుడు ఎన్ఐటి ప్రజెంట్ వరంగల్, అదొకటి. తర్వాత మీకు వచ్చేసి ఎస్వి కాలేజ్ ఒకటి ఉంది వరంగల్, ఎస్వి కాలేజ్ అది మెయిన్. తర్వాత సికేఎం చంద్రకాంతయ్య కాలేజ్ ఒకటి ఉండే. ఇక్కడ ఏం చేస్తారంటే స్టూడెంట్స్ని అంతా ఆర్గనైజేషన్ చేసుకొని వీళ్ళంతా ఒక టీమ్గా ఫామ్ అయ్యి అక్కడ ఇప్పుడు మన రీసెంట్ చనిపోయిన బసవరాజు గారు కూడా సేమ్ ఆర్ఈసీ కాలేజ్ అతను, మ్యాక్సిమం స్టూడెంట్స్. వీళ్ళంతా ఏం చేస్తారంటే ఇట్లా ఒక పీపుల్స్ వార్ పార్టీ అయిపోయాక వీళ్ళ దాంట్లో ఒక వింగ్స్ అంటే మళ్ళీ ఆర్గనైజేషన్స్ వీళ్ళ దాంట్లో కూడా ఎలా అంటే ఇప్పుడు స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఒకటి వీళ్ళకి, ఎవరికి పీపుల్స్ వార్ పార్టీ వాళ్ళకి. స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఆర్ఎస్యు, రాడికల్ స్టూడెంట్ యూనియన్, వీళ్ళది ఒకటి. తర్వాత వీళ్ళకి మళ్ళీ యూత్ వచ్చేసి ఆర్వైఎల్, రాడికల్ యూత్ లీగ్ ఒకటి, వీళ్ళకి ఏది యూత్ వీళ్ళదంతా. తర్వాత మళ్ళీ వీళ్ళకి ఇప్పుడు రైతుల గురించి కొట్లాడాలంటే ఒకటి ఉండాలి కదా సంఘం. ఏం సంఘం ఉండాలి వీళ్ళకి అని ఒక రైతు కూలీ సంఘం అని పెట్టారు, రైతు కూలీ సంఘం. తర్వాత ఇప్పుడు సింగరేణి కార్మికులు ఉంటారు, ఇప్పుడు ఏది బొగ్గు మైనింగ్స్లో ఇలా వర్క్ చేసే వాళ్ళకి కూడా వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు సింగరేణి కార్మికులు వారి బాధలు అక్కడ ఉన్న, ఇప్పుడు గనులలో వీళ్ళు పోయి మైనింగ్ చేస్తారు కదా, ఇప్పుడు మైనింగ్ కాంట్రాక్ట్స్ ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఎక్కువ పని చేయించుకొని తక్కువ జీతం ఇస్తుండే అప్పుడు వీళ్ళకి. అలాంటి పరిస్థితులు వీళ్ళు పీపుల్స్ వార్ పార్టీ అబ్జర్వ్ చేసి ఇక్కడ కూడా మాకు ఒక ఆర్గనైజేషన్ ఉండాలని వీళ్ళు ఏం చేస్తారంటే సికాసా అని పెట్టారు. సికాసా సింగరేణి కార్మిక సమైక్య. అది ఇప్పుడు మీరు మంచిర్యాల సైడ్, తర్వాత ఇటు ఖమ్మం, ఇల్లందు మొత్తం అంటే గోదావరి కోల్డ్ బెల్ట్ ఏరియా మొత్తంలో ఇది సికాసా ఆర్గనైజేషన్ అనేది చాలా ఉత్సృతంగా పనిచేస్తుంది. తర్వాత లేదు ఇప్పుడు బ్యాన్ చేసేసారు, అదే సికాసా బ్యాన్ చేశారు, రాడికల్ స్టూడెంట్ కూడా బ్యాన్ చేశారు. బ్యాన్ చేసినాక ఇప్పుడు ఆ రాడికల్ స్టూడెంట్ ఏంటంటే మనకు వచ్చేసి వీళ్ళు కాలేజ్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, తర్వాత కాకతీయ యూనివర్సిటీ ఉంది మనకి. తర్వాత ఇలాంటి మెయిన్ యూనివర్సిటీలలో వీరు ఆర్గనైజేషన్ చేసి హాస్టల్లో ఫుడ్ సమస్యలు ఉంటాయి బాగా. అప్పుడు ఫుడ్, తర్వాత సరైన విద్య అంటే స్టాండర్డ్స్ విద్యలు కావాలని అప్పుడు కొట్లాడారు అన్నట్టు వీళ్ళంతా. తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత ఇప్పుడు వీళ్ళకు కళాకారుల సంఘం కూడా ఉంటుంది, ఎవరికి పీపుల్స్ వార్ పార్టీ వాళ్ళకి. అదేంటిది అంటే ఇప్పుడు గద్దర్ జననాట్య మండలి అని వీళ్ళు అప్పుడు చేసేసి గద్దర్, బెల్లి లలితక్క వీళ్ళంతా ఒకటే. అంటే ఈ పీపుల్స్ వార్ పార్టీకి అనుసంధానమైనది జననాట్య మండలి ఫస్ట్. మిగతా చాలా ఉంటాయి మనకి ప్రాబ్లం. ఇప్పుడు బెల్లి లలితక్కది ఒకటి ఆర్గనైజేషన్, వాళ్ళు కూడా అంత తెలంగాణ పోరాటం కోసం వీళ్ళంతా అన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని వీళ్ళంతా పోరాడుతుండే అన్నట్టు. తర్వాత ఇప్పుడు వచ్చేసి మరి పీపుల్స్ వార్ పార్టీకి ఒక పత్రిక ఉండాలి కదా, ఇప్పుడు న్యూస్ పేపర్ కూడా ఉండాలి. ఇప్పుడు రాజకీయ పార్టీకి, ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఒక ఏది మనకి పత్రికలు ఉంటాయి వాళ్ళకి, వీళ్ళకి కూడా ఉండాలి. కాబట్టి వీరసం పత్రికనే ఉండే, ఎవరు వరవర్ రావు, మీకు ఐడియా ఉంది, వరవర్ రావుది వీరసం పత్రిక అన్నట్టు. వీళ్ళు ఉన్నాడు. ఇప్పుడు ఏమేమైనా ఇక్కడ పీపుల్స్ వార్ పార్టీలకు ఒక స్టూడెంట్ యూనియన్ ఉంది, ఒక యూత్ యూనియన్ ఉంది, ఒక రైతు కూలీల గురించి పోట్లాడే ఒక యూనియన్ ఉంది. తర్వాత సింగరేణి కార్మికుల గురించి కొట్లాడే అటువంటి ఒక సికాసా ఒకటి ఉంది వీళ్ళకి. తర్వాత ఇది ఏది వీళ్ళ కళాకారులను ప్రోత్సహించడానికి వీళ్ళది ఏది జననాట్య మండలి ఒకటి ఉన్నది. తర్వాత వీళ్ళకి న్యూస్ పేపర్ ఉంది. అన్నీ ఎస్టాబ్లిష్ అయినాక వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు గ్రామాలకు, ఇప్పుడు తెలంగాణ గ్రామాల పరిస్థితి ఇప్పుడు ఎట్లుండే, పెత్తందారుల దొరల వ్యవస్థ. ఆ కాలంలో గ్రామీణ ప్రాంతంలో ప్రజల జీవన పరిస్థితులు ఎలా ఉండేవి? ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు మనకు సాయుధ పోరాటం అనేది జరిగింది నల్గొండ డిస్టిక్ ఒకటి, కరీంనగర్ డిస్టిక్ ఒకటి, వరంగల్ డిస్టిక్, ఈ 3 డిస్టిక్లనే జరిగింది. అప్పుడు ఎట్లుండే అంటే భూస్వామ్య వ్యవస్థ
ఇప్పుడు మనకేందంటే ఒకటి వెట్టి చాకిరి ఎక్కువ ఉంటుండే. వెట్టి చాకిరి అంటే ఇప్పుడు పాలకుర్తి side. పాలకుర్తి సైడ్ ఎక్కువ ఉంటుంది మీ సైడ్. అవును. ఇప్పుడు వెట్టి చాకిరి ఎలా అంటే ఇప్పుడు జీతగాళ్ళని పెట్టుకొని వెట్టి చాకిరి చేపించుడు. ఇప్పుడు ఈ వెట్టి చాకిరి అంటే నీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నీ దగ్గర ఒక రూ. 1000 నేను తీసుకున్నాను. ఓకే. తీసుకున్నప్పుడు ఆ రూ. 1000 మందం వీళ్ళ దగ్గర పని చేయాలన్నట్టు మనం. ఆ! అది తేరపోతుండే మరి పైసలు. తేరపోతుండే ఇంకా చేస్తూనే ఉండంటే అంటే రూ. 1000 బదులు ఇంకెక్కువ పని చేపించుకుంటున్నట్టు. దాన్ని వెట్టి చాకిరి అంటుండే అన్నట్టు. ఓకే. వెట్టి చాకిరి ఒకటి, జీతగాళ్ళు ఇప్పుడు జీతగాళ్ళు ఉంటారు. ఇప్పుడు దొరల దగ్గర జీతగాళ్ళు ఉంటుండే వాళ్ళది. తర్వాత ఇప్పుడు కూలీలు. ఇప్పుడు దొర భూమిలో పనికొచ్చే కూలీలు కూడా ఉంటారు కదా! మహిళలు ఉంటారు, పురుషులు హ్మ్. ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇలాంటి అంటే ఒక మనుషులు ఇంకా ఏంది ఇది వీళ్ళు ఇంత చేసి దొరలకు గుడి పెట్టుడు ఏంది? చాకిరి. ఆ! గొడ్డు చాకిరి ఎందుకు? ఆ! వీళ్ళు ఇంత ఇంత స్కిల్స్ ఉన్నాయి. వీళ్ళు ఇంత పొలం వ్యవసాయం చేస్తారు కదా! మీరు వీళ్ళకి సొంతంగా ఉంటే వీళ్ళే చేసుకొని బతుకుతారు కదా! అవును. అనే కాన్సెప్ట్‌తోని ఇప్పుడు ఎవరైతే నక్సలైట్స్ ఇప్పుడు పీపుల్స్ వార్ పార్టీ అలా పోవడం జరిగిందన్నట్టు. గ్రామాలలోకెళ్ళి. ఇప్పుడు పీపుల్స్ వార్ పార్టీ కూడా గ్రామాలలో ఏందంటే వాళ్ళకి మెయిన్ కావాల్సింది ఎడ్యుకేషన్ ఒకటి. ఎడ్యుకేషన్, హెల్త్ హెల్త్, ఈ 2 మెయిన్ ప్రధానం హ్మ్. అప్పటి సమస్యలు. తర్వాత ట్రాన్స్‌పోర్ట్ ట్రాన్స్‌పోర్ట్. ఇవన్నీ. అయితే ఇప్పుడు వీళ్ళు పీపుల్స్ వార్ ఎప్పుడైతే నక్సలైట్స్ గ్రామాలలోకి వెళ్తుర్రో అప్పుడేందంటే గవర్నమెంట్‌కు తెలుస్తున్నాయన్నట్టు ఎక్కడెక్కడ ఏం విలేజ్‌లున్నాయి, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ తెలిసి కొంతవరకు ఇప్పుడు నక్సలైట్లు ఏందంటే వాళ్ళు చేయబట్టే కొన్ని ప్రభుత్వాలైతే మనకు విలేజ్‌లో కొన్ని డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ చేసిందంటే గవర్నమెంటు ఈ నక్సలైట్ల వల్లనే. ఇంకొకటి మీరు అడిగారు కదా! ఇప్పుడు పీడీఎస్‌యు హ్మ్. అదేంది అసలు యాక్చువల్ అవును. వాళ్ళది. అయితే ఇప్పుడు నక్సలైట్ పార్టీ అనేది ఫస్ట్ ఒకటే ఉండే. ఓకే. ఇలా మళ్ళీ ఏందంటే ఇలా 2 గ్రూప్స్‌గా విడిపోయారు. ఎవరెవరంటే కొండపల్లి సీతారామయ్యది పీపుల్స్ వార్ ఒక గ్రూపు. హ్మ్. తర్వాత చంద్రపుల్లారెడ్డి జనశక్తి. జనశక్తి. చంద్రపుల్లారెడ్డి జనశక్తి. ఇప్పుడు పీపుల్స్ వార్ పార్టీకేమో ఈ ఆర్ఎస్‌యు తర్వాత ఈ ఆర్‌వైఎల్ తర్వాత ఈ రైతు కుల సంఘం, సికాస ఇవన్నీ ఆర్గనైజేషన్స్ వీళ్ళకున్నాయి కదా! ఎవరికి పీపుల్స్ వార్ పార్టీ వాళ్ళకు. హ్మ్. ఇప్పుడు జనశక్తికి కూడా మరి ఇట్లుండాలి కదా! వీళ్ళకి కూడా. హ్మ్. పీడీఎస్ జనశక్తికి సంబంధించిందా? పీడీఎస్, ఓకే. జనశక్తికి, న్యూ డెమోక్రసీకి వీళ్ళకందరికీ ఒకటి ఉండే అన్నట్టు స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఇవన్నీ. ఓకే. ఇప్పుడు పీడీఎస్ అంటే మెయిన్ జార్జ్ రెడ్డి. జార్జ్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీలో జార్జ్ రెడ్డి ఆయన 1975ల అది అప్పుడు ఏదో ఏబీపీ వాళ్ళతోని అయినప్పుడు అతను చనిపోయాడు. హ్మ్. చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరొచ్చారంటే మారోజు వీరన్న. మహారాజ్ వీరన్న. మారోజు వీరన్న వచ్చాడు. హ్మ్. మారోజు వీరన్న పీడీఎస్‌లో పని చేసుకుంటూ తను కూడా దీంట్లో నుంచెల్లి సెపరేట్ అయిపోయాడు. తర్వాత ఇప్పుడు కూర రాజన్న ఐడియా ఉండొచ్చు మీకు జనశక్తి నాయకులు. ఊర రాజన్న. కూర రాజన్న ఈ సిరిసిల్ల ఇప్పుడు విమలక్క ఉంది కదా! హ్మ్. విమలక్క వాళ్ళ హస్బెండ్. హస్బెండ్ కాదు రిలేషన్. రిలేషన్. ఓకే. ఇప్పుడు కూర రాజన్న వాళ్ళ తమ్ముని పేరు కూర దేవేందర్. దేవేంద్ర. కూర దేవేందర్ అమర్ అంటారు. ఇప్పుడు విమలక్క హస్బెండ్ అన్నట్టు ఆయన. ఓకే. వాళ్ళది విమలక్కది కూడా మన ఆలేరు దగ్గర. మన విలేజ్ పక్కకే ఉంటుంది తను ఓకే. అక్కది కూడా. ఇలాంటి అంటే ఇప్పుడు ఏందంటే ఇప్పుడు అక్కడ ఉస్మానియా కాలేజీలల్లో ఎట్లా ఉండేనంటే ఇప్పుడు ఆర్ఎస్‌యు వాళ్ళకు, పీడీఎస్‌యు వాళ్ళకి, తర్వాత ఏబీవీ వాళ్ళకి వీళ్ళకి పడపోతుండే అక్కడ. మెయిన్ గర్ల్స్ ఎడ్యుకేషన్ పెంచడానికి పీడీఎస్‌యూ అనేది స్థాపించిరని అంటారు. అవునవును. అది ఆ! మెయిన్. యెస్. ఆ! ఇప్పుడు ఎవరైనా ఏ అవును. ఆర్గనైజేషన్స్ అయినా గానీ ఏందంటే స్టూడెంట్స్ గురించే ఫైట్ చేయనీకి వస్తారు. ఇప్పుడు ఆర్ఎస్‌యు గానీ, ఏబీపీ గానీ, తర్వాత ఇప్పుడు పీడీఎస్ గానీ, ఎస్ఎఫ్ఐ గానీ ఇవన్నీ ఏందంటే ఒక విద్యార్థులయి వాళ్ళ సమస్యలపైన కొట్లాడనీకే వచ్చినాయన్నట్టు. ఓకే. కాపోతే ఏందంటే ఈ ఆర్ఎస్‌యు అనేది వీళ్ళు పీపుల్స్ వార్ పార్టీకి సంబంధం కాబట్టి కొంచెం అవి ఏందంటే యాక్టివిటీస్ కొంచెం బ్యానింగ్‌లో పెట్టేసి ఇప్పుడు పీడీఎస్ అంటే వీళ్ళు డెమోక్రటిక్‌గా వచ్చేసిరన్నట్టు వీళ్ళు. హ్మ్. ఇప్పుడు న్యూ డెమోక్రసీ పార్టీ గానీ, తర్వాత ఇప్పుడు న్యూ డెమోక్రసీ డెమోక్రసీ. హ్మ్. సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ వీళ్ళకు పీడీఎస్ అనుసంధానం అన్నట్టు వీళ్ళకు ఓకే. స్టూడెంట్ వింగ్‌లో. ఇప్పుడు వీళ్ళకి కూడా ఇట్లా వీళ్ళు కూడా ఇప్పుడు న్యూ డెమోక్రసీ వాళ్ళు కూడా ఒక ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నారు. వీళ్ళు కూడా జనశక్తి వాళ్ళు కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నారు. వీళ్ళు ఎట్లా అంటే కళాకారులకి వీళ్ళకి అలా పెట్టుకున్నారన్నట్టు. పీపుల్స్ వార్ అంటే ఇదే కదా! నక్సలైట్. సేమ్ ఇద్దరు హ్మ్. నక్సలైట్లే కాకపోతే డిఫరెంట్ గ్రూప్స్ అన్నట్టు నీకు ఓకే. అట్లా. పీపుల్స్ వార్ వేరు, నో జ డెమోక్రసీ వేరు. న్యూ డెమోక్రసీ వేరు, మళ్ళీ జనశక్తి వేరు. ఓకే. నీకు మళ్ళీ ప్రజాపంద ఉంటది. ఆ! ప్రజాపంద ఉంటది. తర్వాత నీకు ప్రజా ప్రతిఘటన ఉంటది. ఇలా ఇప్పుడు నక్సలైట్ పార్టీలో ఒక నీకు చూస్తే చాలా పార్టీలు ఉంటాయి. ఒక 9, 10 ఉంటదన్నట్టు. ఓకే. 9, 10 పార్టీలు ఉంటది. ఇప్పుడు మారోజు వీర్ అన్నది సిపియు, ఎస్ఐ ఆయనది. ఎస్ఐ. అది భారతదేశం పార్టీ. పార్టీ. హ్మ్. సిపియు, ఎస్ఐ ఆయనది. ఓకే. తర్వాత ఇప్పుడు మన పట్టాల గోవర్ధన్ రెడ్డి ఐడియా ఉండొచ్చు మీకు. పట్టాల గోవర్ధన్ రెడ్డి ఒక హ్యాండిక్యాప్ పర్సన్ అతను హ్యాబిట్స్‌లో చంపేసారు తనని. అది 1 చాలా ఇయర్ రోజులు అవుతుందా? అయితుంది. ఓకే. ఆయనది ఒక ఆర్గనైజేషన్స్ ఉండే. మళ్ళీ ఇటు మీకు అనంతపురం సైడ్ పోతే ఆర్ఓసి ఉంటుండే.
ఆర్ఓసి అంటే ఇప్పుడు పోతుల సురేష్ వాళ్ళది ఒకటి, వాళ్ళ టీం అన్నట్టు. ఉమ్. ఇట్లాంటి చాలా ఉంటాయి అన్నట్టు, దీంట్లో చాలా ఉండే. కాకపోతే ఏంటంటే లాస్ట్కి వీళ్ళందరూ ఏం చేస్తారంటే లాస్ట్కు ఇవన్నీ ఇప్పుడు చర్చలు అయినాయి మనకు 2004లో, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అంటే చర్చలోకి వచ్చినప్పుడు ఏంటంటే ఆ చర్చల తర్వాత 2005లో ఇది మావోయిస్ట్ పార్టీకి అందరు కలిసి మావోయిస్ట్ పార్టీగా ఏర్పడ్డది అన్నట్టు. ఓకే. అట్లా అంతే. మన తెలంగాణలో ఏర్పడ్డది మావోయిస్ట్ పార్టీగా. తెలంగాణ పీపుల్స్ వారి జనశక్తి వీళ్ళందరూ కలిసి ఉమ్. మావోయిస్ట్ పార్టీగా వీళ్ళందరూ ఒక పార్టీ ఒక దగ్గరికి వచ్చేసారు. నక్సలిజం అనే పార్టీ పుట్టింది కోలకత్తా నక్సల్బరిలో. నక్సల్బరిలో, పశ్చిమ బెంగాల్. కానీ అది మెయిన్ బలపడ్డదంటే మన తెలంగాణలోగా. తెలంగాణ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇటు సైడ్ శ్రీకాకుళము, ఆంధ్రప్రదేశ్ సైడ్ కూడా మంచి అంటే ఉద్యమాలు నడిచినాయి అన్నట్టు అట్లా. పీపుల్స్ వార్ పార్టీ ఏర్పడడానికి వెనుక ఉన్న రాజకీయ మరియు సామాజిక నేపథ్యం ఏంటి? యాక్చువల్లీ ఇప్పుడు చూస్తే నేను ఇందాకనే చెప్పాను కదా, ఇప్పుడు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి వీళ్ళు లీడర్షిప్లో ఈ పార్టీ అనేది స్థాపించబడింది. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో ఏమైందంటే అప్పుడు దోపిడీ వ్యవస్థ ఉంది. ఇప్పుడు కాలేజీలలో సమస్యలు ఇట్లే ఉన్నాయి. అప్పుడు సాయుధ పోరాటం తర్వాత ఇప్పుడు పేదలకు భూములు వస్తాయంటే భూములు రాలే, ఎక్కడే ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక సామాజిక మార్పు తీసుకురావాలి వీళ్ళ దగ్గర. ఇప్పుడు దోచుకొని తింటుండే ఎక్కువ ఉంటుండే అప్పుడు. మెయిన్ అడవి ప్రాంతంలో కోయల కోసం, అంటే లైక్ కోయ వాళ్ళ కోసం బాగా కష్టపడ్డది నక్సలిజం పార్టీ. అవునవును, అది ఇప్పుడు అజ్ఞానాన్ని కలిగడం కోసమే వాళ్ళు పార్టీ పెట్టిరారు. రైట్. ఇప్పుడు చూస్తే మీకు ఖమ్మం, ఇప్పుడు ఏటూరు నగరం మీరు ప్రాంతం చూస్తే మొత్తం ఇటు కోయ ట్రైబ్ ఎక్కువ ఉంటుంది మీకు. ఖమ్మం సైడ్ ఏమో లంబడ, కోయ వీళ్ళందరూ ఎక్కువ ఉంటారు ఏటూరు నగరం సైడ్. వీళ్ళకి ఏంటంటే అక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి దున్ననికి ల్యాండ్ ఉండదు అక్కడ. మామూలుగా అక్కడ అడవిలో పడినే మనం తీసుకొని వచ్చి తింటారు అన్నట్టు వాళ్ళు. అంటే ఇప్పుడు రాగులు కానీ, చామలు కానీ, ఇవి అక్కడ దొరికే కందులు కానీ వాళ్ళు ఇవే తినేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు బయట ఫుడ్ తెలియదు, వాళ్ళకి అన్నం తెలియదు వాళ్ళకి. ఇప్పుడు రాగులు కాచుకొని అమ్మలు తింటుండే. వాళ్ళ కోసం ఏంటంటే వీళ్ళు అడవిలో పోయినప్పుడు ఏంటంటే వాళ్ళకు, ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఒక అతను చెప్తాడు అక్కడ పోతే ఇప్పుడు వాళ్ళు ఒక బట్టలు కూడా ఉండబోతుండంట వాళ్ళకి. అంటే లేడీస్ కానీ జెంట్స్కి ఏమో చిన్నది ఇట్లా మామూలుగా ఇట్లా గోసి టైప్లో వాళ్ళకు ఉండే, లేడీస్ ఏమో ఒక చిన్న బట్ట కట్టుకుంటుందంట. అంటే వాళ్ళకి అక్కడ ఏంటంటే ఇలాంటి సామాజిక మార్పులు తీసుకురావడానికి నక్సలైట్ ఉద్యమం అనేది చాలా ప్రయత్నం చేసింది. వాళ్ళకి మెడిసిన్స్ కానీ, వాళ్ళకి వ్యవసాయం ఎట్లా చేయాలనేది కూడా ఇప్పుడు ఈ నక్సలైట్ మూవ్మెంట్ అనేది నేర్పించింది అన్నట్టు వాళ్ళ గురించి. వ్యవసాయం చేయడం కూడా. ఇప్పుడు నీకు కొండ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు అంటే నీకు అన్ని లోయలు ఉంటాయి, ఇవి ఉంటాయి. ఇప్పుడు అక్కడ నీకు ఒక మడికట్టు చేయాలంటే నీకు ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఒక మడికట్టు ఉంటుంది బ్రో, మడికట్టు చేయాలంటే వాళ్ళకి అసలు ఆ టెక్నిక్ తెలియదు, అన్ని వాళ్ళ దగ్గర టూల్స్ లేవు. వాళ్ళ గిన్నెలు వండుకునే గిన్నెలు కూడా లేవంట వాళ్ళ దగ్గర. అట్లాంటి పరిస్థితి నుంచి వీళ్ళు ఏంటంటే వాళ్ళని మోటివేట్ చేసి, వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఇలాంటి యాక్టివిటీ చాలా చేశారు. ఇప్పుడు ఏటూరు నాగరం సైడ్ ఏమో కోయ వీళ్ళ సామాజికానికి కొంచెం డెవలప్మెంట్ అనేది బాగా తీసుకొచ్చారు వీళ్ళు. తర్వాత ఇటు సైడ్ మనకు ఆదిలాబాద్ డిస్టిక్ వస్తే మళ్ళీ ఇటు సైడ్ గోండ్ ట్రైబ్స్ ఎక్కువ ఉంటారు. ఇటు మన ఆదిలాబాద్, ఇంద్రవెల్లి ఇటు సైడ్ ఎక్కువ గోండ్ ట్రైబ్స్ ఉంటారు అంట. ఇప్పుడు ఇంద్రవెల్లిలో ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు కదా ఇంద్రవెల్లి అమరత్వం, అసలు అది ఏంటంటే స్టోరీ 1981లో ఏంటంటే ఇప్పుడు మీకు సెంట్రల్ కమిటీ నల్ల యాదరెడ్డి అని, ఇప్పుడు కొత్తగట్టు గ్రామం మనకు కరీంనగర్ డిస్టిక్ కొత్తగట్టు గ్రామం, అతను సెంట్రల్ కమిటీ అప్పట్లో నల్ల యాదరెడ్డి. తెలంగాణ రైతాంగ సమస్యలు ఈ ఉద్యమంలో ఏ విధంగా ప్రతిఫలించాయి? ఇప్పుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఏంటంటే ఇప్పుడు మనకు మెయిన్గా చూస్తే ఇప్పుడు మన పాలకుర్తి సైడ్ బాగా జరిగింది అన్నట్టు. ఏది విష్ణూరి రామచంద్రారెడ్డి పైన ఒకటి, తర్వాత మనకు వచ్చేసి ఎర్రపాడు గడి ప్రతాప్ రెడ్డి, జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి, అతని మీద బాగా అంటే వీళ్ళ దగ్గర కొన్ని వేల లక్షల భూములు ఉన్నాయి అన్నట్టు. వీళ్ళ వేల లక్షల భూములు అంటే ఇప్పుడు అక్కడ మనకు సాయుధ పోరాటం జరిగింది. అక్కడ ఎవరు ఇప్పుడు దొడ్డి కొమరయ్య కానీ, చాకలి ఐలమ్మ గారు, తర్వాత మనకి షేక్ బందగి, తర్వాత నల్ల నర్సింగ్లు, తర్వాత ఇప్పుడు దేవులపల్లి వెంకటేశ్వర్లు, వీళ్ళ నాయకత్వం మొత్తం అంటే కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళంతా అప్పుడు బాగా పోరాటం చేశారన్నట్టు. చేసిన తర్వాత ఏమైందంటే వీళ్ళు 1951 వచ్చేవరకు, ఇప్పుడు 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. 1947లో ఇండిపెండెన్స్ రాగానే మనకి ఏమైందంటే అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఆపరేషన్ పోలో అని పెట్టేశారు కదా. అప్పుడు ఆపరేషన్ పోలో పెడితే ఇప్పుడు ఏంటంటే నిజాం వచ్చేసి మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్కి లొంగిపోయాడు. కాకపోతే పోరాటం చేసింది ఎవరు?
కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీ. సిపిఐ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఓకే. కాకపోతే లొంగిపోయింది ఎవరి దగ్గర లొంగిపోయిండు? కాంగ్రెస్. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ లొంగిపోయిండు. తర్వాత ఏమైందంటే వీళ్ళ ఇప్పుడు కాంగ్రెస్కి అంటే కమ్యూనిస్టులకు కొంచెం డిఫరెన్షియేషన్స్ ఉండే అట్లా అట్లా. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు కమ్యూనిస్టులు అంత స్వాధీనం చేసుకున్న భూములన్నీ ఏమైనాయంటే ఇప్పుడు వీళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయినాయి. ఎవరైతే గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళ దగ్గరనే ఉంటాయి కదా. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరి చేతిలో ఫామ్ అయితే వాళ్ళ దగ్గరనే ఉంటాయి కదా అవన్నీ. అయితే అట్లా చేద్దామని కొన్ని చేశారు, కొన్ని భూములు అయితే పంచేయగలిగారు, అట్లా చేశారు. కాకపోతే ఏంటంటే మొత్తం అనేది ఇప్పుడు నిజాం దగ్గర ఉన్న రెవెన్యూ కానీ వాళ్ళ ఉన్న ల్యాండ్స్ కానీ మొత్తం ఎవరు తీసుకున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయినాయి అనుకోరాదు. వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు వాళ్ళు చేసిన మెయిన్ పోరాటం ఏంది? భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం. ఈ మూడే కదా చేసి. మూడు చేసినప్పుడు మరి ఇవి కానప్పుడు మళ్ళీ ఏం చేయాలి? అందుకే మనకి భూదాన్ ఉద్యమం స్టార్ట్ అయింది నల్గొండ డిస్టిక్లో. ఇప్పుడు భూదాన్ పోచంపల్లి అంటారు, మీకు ఐడియా ఉండొచ్చు. భూదాన్ పోచంపల్లి మన యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. భూదాన్ పోచంపల్లి అవి ఏది ఇప్పుడు సిల్క్ శారీస్కి బాగా ఫేమస్ అన్నట్టు. అది చాలా ఇప్పుడు జిఐ ట్యాగ్ వచ్చింది దానికి, లొకేషన్కి. అయితే ఇప్పుడు అయితే వీళ్ళు ఎంత చేసినా కానీ ఈ భూములన్నీ ఎవరి దగ్గర వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. మరి పేదలకు ఏం లాభం అయిందన్నప్పుడు ఈ భూదాన ఉద్యమం అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందంట. వినోద్ భావే అని ఒక విప్లవకారుడు, తను కూడా ఇవన్నీ తిరుక్కుంటా మన నల్గొండ ఇవన్నీ తిరుక్కుంటా కూడా చాలా భూములు ఇప్పుడు ల్యాండ్ లార్డ్స్ కూడా అప్పుడు ముందరికి వచ్చారు, పేదలకు ఇచ్చేసాలి, ఇన్ని భూములు పెట్టుకొని మేమేం చేయాలి అని. ల్యాండ్ లార్డ్స్ కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది చెడోళ్ళు ఉన్నారు. ఇప్పుడు భూస్వాములు అంటే ఏదో మొత్తం ఆక్రమించుకొని వీళ్ళు కొంతమంది వాళ్ళ మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడోళ్ళు ఉంటారు. అట్లా వాళ్ళతోని ఈ భూదాన ఉద్యమం కూడా ఇలా స్టార్ట్ అయింది. చారిత్రాత్మకంగా 1946 మరియు 1951 మధ్య తెలంగాణ సాయుధ పోరాటం ఈ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు అనేది పీపుల్స్ వార్ పార్టీకి వీళ్ళకి అంటే ఇప్పుడు నక్సలైట్ ఉద్యమానికి ఇప్పుడు దీనికి అనేది నువ్వు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నక్సలైట్ మూవ్మెంట్. అయితే యాక్చువల్ ఇక్కడ మనం కూడా ఒకటి కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఎట్లా అంటే 1946 నుంచి 1950 వరకు 51 వరకు మనకి తెలంగాణ సాయుధ పోరాటం అనేది జరిగింది. జరిగినప్పుడు ఇప్పుడు దీని ఇంపాక్ట్ అనేది దీనికి ఉంటుంది. ఎట్లాను వీళ్ళు ఫస్ట్ పోరాటం చేశారు, దేనికైతే పోరాటం చేశారో అది ఫలించలేదు కాబట్టి మళ్ళీ ఉద్యమాలు పుట్టుకొస్తాయి కదా. ఎట్లయినా ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు అంత వేసి అంతమంది చచ్చిపోయి అమరవీరులు, ఎంతమంది అమరవీరులు తెలంగాణలో. ఇప్పుడు చూస్తే నువ్వు ప్రతి ఒక్క విలేజ్ నల్గొండ డిస్ట్రిక్ట్లో ఏదైనా విలేజ్లో ఎక్కడ పోయి నీకు స్థూపాలు కనబడతాయి. మొత్తం ఊరికొకటి ఎర్ర స్థూపం కనబడుతుంది నీకు. అంటే అవన్నీ చరిత్ర. ఆ చరిత్ర ఇప్పుడు నీకు 1951 టు నువ్వు 69 తీసుకో, ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది? ఆల్మోస్ట్ ఒక 18 ఇయర్స్ గ్యాప్ అనుకో. ఇప్పుడు 18 ఇయర్స్ గ్యాప్లో ఏం చేంజ్ కాలేదు కాబట్టి కదా మళ్ళీ ఏది నక్సలైట్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో మాట ఇచ్చిరంట మనిషికి ఎకరానికి ప్రతి మనిషికి 3 acres ల్యాండ్ ఇస్తామని. అది ఇవ్వకపోవడం వల్ల ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ ఈ మూవ్మెంట్ స్టార్ట్ అయింది అంతే. ఇప్పుడు మీరు కమ్యూనిస్టు దాంట్లో జరిగింది ఓకే, మంచి పద్ధతి. కాకపోతే చాలా మంది ప్రాణాలు పోయినాయి. వాళ్ళు అనుకున్నది ఇంప్లిమెంటేషన్ కాలేదు అనుకోరు. అది ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు మీకు సాయుధ పోరాటం చూస్తే ఇప్పుడు రావి నారాయణ రెడ్డి ఇలాంటి వాళ్ళు గొప్ప చాలా ప్రయత్నించారు ఏది ఇప్పుడు భూములు వంచని. కాకపోతే వీళ్ళకి ఏంటంటే నిర్బంధం వచ్చేసింది. అప్పుడు నిర్బంధం ఏంటంటే ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎవరు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అప్పట్లో. ఇందిరాగాంధీ కాదు, ఫస్ట్ మనకి జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఆయన. వీళ్ళంతా ఏం చేశారంటే ఇవి గవర్నమెంట్స్ ల్యాండ్ కాబట్టి ఇవన్నీ మేము చూసుకొని ఇవన్నీ ఇస్తామని వీళ్ళు ఏం చేశారంటే జరుపుకుంటూ వచ్చే వరకు మళ్ళీ ఎప్పటి అక్కడ ఉండే వరకు మళ్ళీ ఈ మూమెంట్ స్టార్ట్ అయ్యింది. ఈ నక్సలైట్ మూమెంట్ అనేది కూడా ఇన్స్పిరేషన్ ఆటోమేటిక్గా తెలంగాణ సాయుధ పోరాటం నుంచే ఉంటుంది ఇన్స్పిరేషన్ అనేది. వీళ్ళు తీసుకునే ఇన్స్పిరేషన్ కూడా ఇక్కడి నుంచే. పీపుల్స్ వార్ పార్టీలో ముఖ్యమైన నాయకులు ఎవరు, వారి దృష్టికోణం ఎలా ఉండేది? ఇప్పుడు నీకు పీపుల్స్ వార్ పార్టీ వచ్చేసి ముఖ్య నాయకులు అంటే మెయిన్గా కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి, తర్వాత గణపతి, తర్వాత బస్వరాజు, ఇప్పుడు మనకి మొన్న రీసెంట్లీ చనిపోయిన అతను బస్వరాజు. తర్వాత వీళ్ళు బస్వరాజు తర్వాత వచ్చేసి బస్వరాజు ఒకటి వీళ్ళు గణపతి బస్వరాజు వీళ్ళే ఫస్ట్ మెయిన్ ఫౌండర్స్ వీళ్ళే ఉంటుండే. వీళ్ళ తర్వాత ఏంటంటే మంచి ఇప్పుడు వీళ్ళు ఎట్లా చేస్తున్నా అంటే ఒక స్టేట్ కమిటీస్ ఉంటాయి, వీళ్ళకి సెంట్రల్ కమిటీస్ ఉంటాయి, తర్వాత జిల్లా కమిటీస్ ఉంటాయి. అట్లా
ఈ జిల్లా కమిటీస్లో కూడా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను. నేను వరంగల్ కొన్ని నేమ్స్ అంటే నాకు తెలిసినవే. ఓకే. నాకు అంటే మనకు వేరే నాకు తెలిసిన వరకు నేను చెప్తా. ఓ. ఇప్పుడు మన జనగా ఉమ్మడి వరంగల్లో ఉమ్మడి వరంగల్లో మంచి నాయకులు అంటే ఇప్పుడు మనకి బెక్కల్ విలేజ్ ఉంది. మీకు ఐడియా ఉందా? చేర్యాల దగ్గర ఉంటుంది చేరేల దగ్గర బెక్కన్ విలేజ్. బెక్కల్ విలేజ్లో రావుల సత్తన్న అని రావుల శాంతక్క వీళ్ళిద్దరు ఏంటంటే టాప్ అప్పట్లో టాప్లు ఉండే. వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళిద్దరు. ఓకే. వీళ్ళిద్దరిని ఒకటేసారి ఎన్కౌంటర్ చేసేసారు. ఒకేసారి ఒకేసారి ఎన్కౌంటర్ చేసేసి ఆ చిన్న బాబు ఇప్పుడు 2 years బాబు వాళ్ళ బాబు వాళ్ళ నాయనమ్మ దగ్గర పెరిగింది అనుకోరాదు. అంటే అలాంటి లీడర్స్ ఉండే మనకి. నీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బచ్చన్నపేట దగ్గర తీసుకుంటే శ్యామ్ సుందర్ అని చిలుముల సాయిబాబా ఆయన ఒక మంచి లీడర్ వాళ్ళు కూడా. తర్వాత నీకు ఇంకొకటి నీకు ఎర్రగొల్లపాడు మన జంగం దగ్గర ఎర్రగొల్లపాడు శ్రీమన్నారాయణ బైరగుని శ్రీమన్నారాయణ అతను మంచి వీళ్ళంతా గొప్ప గొప్ప లీడర్లు. ఓకే. తర్వాత వీళ్ళు ఇటు మనకి వచ్చేసి నెల్లుట్ల మన సైడ్ నెల్లుట్ల దగ్గరకు వచ్చేసి వీళ్ళు ఎవరు గొరిగే సీను తర్వాత కత్తుల నరసన్న. తర్వాత నువ్వు చీటూరు తీసుకుంటే చీటూరులో మల్కాపురం భాస్కర్. వీళ్ళంతా మంచి మంచి లీడర్లు అనుకోరాదు వీళ్ళు. కల్లెంలో ఎవరు ఉన్నారు? కల్లెం సైడ్ ఎవరు లేరు. ఇప్పుడు మన ఏరియా తీసుకో, మనకు 30 రేడియస్ కిలోమీటర్లు తీసుకో. ఇప్పుడు మీది నిర్మల కదా, మీ నిర్మలనే మంచి పోరాట యోధులు ఉన్నారు. కాసం కృష్ణమూర్తి స్తూపం ఉంటుంది మీ ఊర్లోనే ఉంటుంది. అంటే ఇలాంటి పబ్లిక్ తెలివని కూడా చాలా మంది అమరవీరులు ఉన్నారు, విప్లవకారులు ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే ఇప్పుడు ఏంటంటే టాప్ లీడర్స్ గురించి మాట్లాడతారు, చిన్న లీడర్ల గురించి ఎవరు మాట్లాడరు కదా. ఇప్పుడు కార్యకర్తలే మెయిన్ కదా ఫౌండేషన్. ఇప్పుడు ఏదైనా పార్టీ ఉన్నా కానీ, ఏ రాజకీయ పార్టీ ఉన్నా కానీ, ఏ నక్సలైట్ పార్టీ ఉన్నా కానీ ఫస్ట్ క్యాడర్ మెయిన్ ఇంపార్టెంట్ కదా ఎవరికైనా. ఇప్పుడు ఏంది కార్యకర్తలు ఉండాలి, కార్యకర్తలు ఏంది మనకి వేయడం అలాంటి అంటే కార్యకర్తలు ఇక్కడ కన్వర్గ్ అయిపోయారండి. వాళ్ళు చేసిన పోరాటాలన్నీ వృధా అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు నీకు జనశక్తి దాంట్లో కూడా నేను కొన్ని మంచి లీడర్స్ పేర్లు కూడా చెప్తాను. జనశక్తి దాంట్లో ఒకటి చంద్రపుల్లారెడ్డి, తర్వాత ఇప్పుడు కూర రాజన్న, తర్వాత మారోజు వీరన్న, వీళ్ళంతా మారోజు వీరన్న, తర్వాత బెల్లి లలిత కంటే మళ్ళీ ఆమె సపరేట్. వీళ్ళు జనశక్తి సైడ్ నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నా. ఇప్పుడు బెల్లి లలితక్క వీళ్ళు ఏం చేశారంటే ఒకటి బెల్లి లలితక్క సూర్యాపేట సభలో ఆమె అప్పుడు సూర్యాపేట సభలో పార్టిసిపేట్ చేసింది అనుకో. అది బెల్లి లలితక్క చేసేసి ఆమె చేసినాక ఏమైందంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ సూర్యాపేట సభ కాగానే బెల్లిలో తక్కువ చనిపోయింది. 17 ముక్కలు నరికేసి చంపేశారు. అది ఉంది ఓపెన్ గా మనకి యూట్యూబ్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి వీడియోస్ అవి. తర్వాత మళ్ళీ వచ్చేసి ఇప్పుడు తర్వాత మారోజు వీరన్న ఇప్పుడు ఏంటంటే ఈ సభలు అయిపోగానే వీళ్ళను అడ్జస్ట్ పెట్టారు అనుకో. వీళ్ళు బతుకుంటే ఎక్కడ పెద్ద లీడర్స్ భయం. ఆ భయానికి ఏం చేశారంటే బెల్లతకని చంపేశారు, మారోజు వీరన్న చంపేశారు. గద్దరన్న ఇప్పుడు భువనగిరిలో గద్దరన్న సభ పెట్టిండు. గద్దరన్న సభ పెడితే కూడా గద్దరన్న సభ అయిపోయినాక ఒక 2-3 days వాళ్ళ ఇంట్లో ఇప్పుడు మన అల్వాళ్ళు వెంకటాపురంలో వాళ్ళ ఇంట్లో అతని మీద కూడా ఫైరింగ్ చేశారు. అన్న మీద ఫైరింగ్ చేస్తే గాంధీ హాస్పిటల్ తీసుకుపోతే అప్పుడు అక్కడ కొంచెం సర్వైవ్ అయ్యన్న మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ యథావిధిగా అన్న అంటే ప్రజల మధ్య ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేసినాడు. అప్పుడు వచ్చేసి అన్న లీగల్గానే ఇక్కడ యాక్టివిటీస్ చేసేసాడు. రామకృష్ణ అంటే అక్కిరాజు హరిగోపాల్ మీకు ఉండొచ్చు. అంటే పీపుల్స్ పవర్ పార్టీకి రావడానికి 100 acres డొనేషన్ చేసి సొంత భూమి వాళ్ళు డొనేట్ చేసి వచ్చేసారు. ఇప్పుడు నీకు ఏంటంటే వాళ్ళ అబ్బాయి కూడా ఆయన కూడా ఒక 9 years అప్పుడే వాళ్ళ నాన్నతో వెళ్ళిపోయి తను కూడా ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. ఆయన కూడా తర్వాత తను చనిపోయినాకనే రామకృష్ణ గారికి కూడా తెలియదంట వాళ్ళ సన్ ఇట్లా నక్సలైట్లో పనిచేస్తున్నట్టు వాళ్ళ డాడీకే తెలియదంట. నాకైతే ఐడియా తెలియదంట ఆయనకి. ఇట్లాంటి అంటే ఇప్పుడు ఆర్కే గారు ఫస్ట్ వర్గ పోరాటం వాళ్ళది లైక్ తెలియకుండా అట్లా చాలా గొప్ప. ఇప్పుడు నీకు ఏంటంటే అడవిలా నీకు జనశక్తి వాళ్ళకి పీపుల్స్ పవర్ పార్టీ ప్రజాపంద వీళ్ళు ఫైటింగ్ చేసుకుంటుండే వాళ్ళకి కూడా అట్లా. ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ నీకు ఒకటి చెప్తాను నేను. ఇప్పుడు మన ఇది వరంగల్ డిస్టికే తీసుకోండి. ఇప్పుడు మనకు వరంగల్లో మనకు కొన్ని దళాల పేర్లు చెప్తాను నీకు. ఇప్పుడు స్టేషన్ గన్పూర్ దళం ఒకటి, పాలకుర్తి దళం, తర్వాత చేర్యాల దళం, తర్వాత ఆలేరు దళం, తర్వాత ఇంకేదో అన్నసాగర్ దళం ఒకటి, తర్వాత ఇటు సైడ్ నర్మేట దళం అని ఉంటుండే. మన నర్మేట ఐడియా ఉంది కదా మీకు, నర్మేట గిరాయిపల్లి ఉంటుండే. ఆ అంటే వీళ్ళంతా ఏంటంటే ఇక్కడ వీళ్ళది వర్గ పోరాటమే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నీకు జనశక్తులకు ఇప్పుడు ఎవరు పీపుల్స్ వారికి
కొంచెం అంటే వచ్చినాయి డిఫరెన్స్ వచ్చినాయి, వీళ్ళకి పడిపోతుంటే వీళ్ళు చంపుకుంటుంటే. ఆ! ఎగ్జాంపుల్ చాలా మంది చంపుకున్నారు. చాలా మంది చంపుతారు. ఇప్పుడు నీకు టంగుటూరు ఐడియా ఉందా? టంగుటూరు టంగుటూరు మొత్తం అక్కడ న్యూ డెమోక్రసీ బాగా డామినేషన్ ఉంటుంది అక్కడ మనకి టంగుటూరులో. టంగుటూరులో కట్టా నరసింహారెడ్డి అని ఆయన అప్పుడు రాడికల్స్ తను చంపేశారు. ఓకే. 1975 సంథింగ్, నాకు అంత కరెక్ట్ లేదు. ఆయన కట్టా నరసింహారెడ్డి తర్వాత ఈ వాళ్ళది ఒక గ్యాంగ్, తర్వాత ఇక్కడ ఉన్న ఆలేరు దళంలో ఉన్న పీపుల్స్ వారు వీళ్ళు కొంచెం అవి క్లాషెస్ ఉంటుండే బాగా. ఓకే. క్లాసెస్ ఉన్నప్పుడు అలాంటి జరిగి ఏంటంటే ఈ పోలీస్ వాళ్ళకి కొంచెం అది ఏంటంటే వీళ్ళు దాన్ని ఫేవర్గా చేసుకున్నారు అన్నట్టు. అవును. ఫేవర్గా చేసుకొని 1 by 1 ఇట్లా ఎలిమినేట్ చేసుడు వీళ్ళు చేసుకొని అట్లా అయిపోయింది అనుకోరు అది. గ్రామాలలో పార్టీ ఎలా వ్యవస్థీకృతమైంది? గ్రామాలల్లో నక్సలైట్లు అనేది గ్రామాలలోకి ఎంటర్ అయినాక అక్కడ ఏంటంటే, అంటే నేను కులాల పేరుది అంటే ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళేమో ఒక దిక్కు ఉంటుండే అంటే గ్రామాలలో. ఇప్పుడు ఎస్సీ కాలనీ సేమ్ ఎస్సీ కాలనీ, ఇప్పుడు దళితులందరూ ఒక దిక్కు ఉంటుండే, గౌడ్స్ది మళ్ళీ ఒక సెక్షన్ ఉంటుండే, ఇట్లా అంటే డిఫరెంట్ ఉంటుండే కమ్యూనిటీస్ అందరూ. అయితే వీళ్ళు నక్సలైట్లు మెయిన్ తీసుకున్న ఎజెండా ఏంటంటే వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని తినాలి. ఓకే. ఇది బంతి భోజనం ఇట్లా ఇస్తారాకులు వేసి ఇట్లా పరదలు వేసి అందరిని, ఇప్పుడు రెడ్డోళ్ళు కానీ ఎవరైనా మాలోళ్ళు మంగళోళ్ళు సాకలోళ్ళు ఎవరైనా మాదిగోళ్ళు ఎవరైనా అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి అందరికీ ఒక్కటే దాని మీద తినబెట్టుతుండే అన్నట్టు. ఓకే. తినబెడితే ఏంటంటే ఒకటి యూనిటీ అనేది, ప్రజలలో యూనిటీ అనేది ఉంటుంది అన్నట్టు. అయితే ఇప్పుడు నీకు అప్పుడు సామాజికం ఎట్లుండే అంటే, ఇప్పుడు దళితులు అప్పుడు చదువుకోకపోతుండే, దళితులు కానీ ఎవరైనా పేద బడుగు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చేసి పిల్లలు వీళ్ళు చదువుకోవాలి, వీళ్ళ మోటివేషన్ అని చదువు ఒకటి. ఎప్పుడు నక్సలైట్లు మాత్రం ఎప్పుడైనా చదువు దగ్గరికి పోలే, వాళ్ళు ఒక గుడిని ఎప్పుడైనా బ్లాక్ చేసిన చరిత్రలు లేదు, సామాన్యుడిని టచ్ చేసినట్టు లేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చిన రెవల్యూషనరీ, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అక్కడ గ్రామాలలో పోయి భూస్వాముల మీద పోరాటం చేశారు. భూస్వాములు ఏం చేశారు అంటే అక్కడ విలేజ్లు ఉన్నదంతా అమ్ముకొని వచ్చి ఇక్కడ హైదరాబాద్లో పెట్టుబడి పెట్టి ఏం చేశారు అంటే ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థను వాడుకొని ఈ పోలీసు వాళ్ళందరినీ గ్రామాలకు పంపిస్తుండే వీళ్ళు. ఏది ఇప్పుడు ఎవరైనా పైసలు ఇన్ఫ్లుయెన్స్. తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే, అప్పట్లో అట్లా జరిగినాయి పోరాటాలు జరిగితే పబ్లిక్ కూడా చాలా ఎడ్యుకేటెడ్ అయ్యారు, చదువుకున్న వాళ్ళు కూడా చదువుకున్న ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చేసిన పోరాటాలు ఏంటంటే గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుంది అనేది పబ్లిక్ తెలిసిపోయింది అనుకోరాదు. అప్పుడు పబ్లిక్ తెలిసిపోయింది, ఒక కలెక్టర్ ఏ విధంగా ఉంటారు, తర్వాత ఒక ఎంఆర్ఓ ఏంది, ఒక గ్రామ సర్పంచ్ వాల్యూస్ ఏంది, అక్కడ ఎంతమంది ఎట్లా వర్క్ చేస్తారు, ఎంపీడీపీ ఎవరు, వీళ్ళంతా అప్పుడు ఉండే కదా. ఇప్పుడు పోలీస్ పటేల్ వ్యవస్థ ఇలాంటివన్నీ ప్రజలకు తెలిసి వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ప్రజలకు ఎగ్జాంపుల్ ఎట్లున్నానంటే, ఇప్పుడు నీకు గ్రామాలలో ఒక రిజిస్ట్రేషన్ కావాలి, నీ ల్యాండ్, నువ్వు ఏం చేస్తుంటే ఏదో పెద్ద మనుషులను అప్పట్లో ఒక పెద్ద మనిషి దగ్గర పోయి ఏదో కాగితం రాసి ఇట్లా రాసుకొని ఇస్తుండే, ఇచ్చిన అప్పుడు లేదు. ఇప్పుడు ఏముంది, నువ్వు డైరెక్ట్ పోతున్నావు, ఆన్లైన్లో చేసుకుంటున్నావు, వచ్చేస్తున్నావు. ఆ కాలంలో గడిదొరల గడి ముందు చెప్పులు వేసుకొని నడవని చెప్పేదంట. అవునవునవును, నక్సలైట్లు వచ్చేంత వరకు, వాళ్ళు వచ్చాక ధైర్యం వచ్చింది ప్రజలకన్నా. కరెక్ట్. అది ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక దొర వస్తుంటే చెప్పులు ఇప్పక బాంచన్ దొర అంటుండే. ఈ నక్సలైట్లు వచ్చినాక ఏం చేశారంటే భర్తలు తీసుకొని బరగలతో కొడితే దొరలను వీళ్ళ మార్పు ఎట్లా వచ్చిందంటే, అయ్యా దొర నుంచి ఏమ్రా దొర అనే వరకు తీసుకొచ్చారు అన్నట్టు ప్రజల్ని. నీ బాంచన్ దొర అనే దగ్గర నుంచి ఏమ్రా దొర అనే తలెత్తి చూసి అంతవరకు తీసుకొచ్చిన ఒక పోరాటం అంటే నక్సలైట్ పోరాటం. మహిళల పాత్ర ఈ ఉద్యమంలో ఎంతవరకు ప్రాముఖ్యంగా కనిపించింది? ఇప్పుడు మహిళలు అంటే అన్ని ఆర్గనైజేషన్స్లో మహిళలకైతే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే ఒకప్పుడు పరిస్థితి ఎట్లుందంటే గ్రామాలలో, ఇప్పుడు మహిళ ఓన్లీ ఒంటింటికే పరిమితం కాకుండా ఆమె బయటకు వచ్చి కూడా ఆమె సొసైటీలో ఒకటి చేయాలి, ఏదైనా ఒక సొసైటీకి తోడ్పాటు చేయాలి, ఒంటింటికే ఆమె పరిమితం కాదనేది మూమెంట్ కూడా నక్సలైట్ వాళ్ళే తీసుకొచ్చారు. ఇప్పుడు దాంట్లో కూడా నువ్వు టాప్ లీడర్స్ చూడవచ్చు మళ్ళీ ఈ నక్సలైట్ మూమెంట్లో. ఎవరెవరంటే ఇప్పుడు స్వర్ణక్క అని, ఇప్పుడు మన నల్గొండ డిస్టిక్ దుప్పెల్లి గ్రామంలో ఒక స్వర్ణక్క. తర్వాత ఇప్పుడు నేను బెక్కలు చెప్పిన కదా శాంతక్క. తర్వాత ఇప్పుడు మనకు ఇటు సైడ్ జనశక్తి సైడ్ తీసుకుంటే రంగవల్లి అక్క, వీళ్ళు రంగవల్లి ఇప్పుడు ఏది మన కూరరాజన్న వాళ్ళ సహచరి అక్క. ఇంకా ఇప్పుడు మన గుమ్మడవెల్లి రేణుకక్క, ఇప్పుడు ఎవరు మన కడవెండి రీసెంట్లీ ఎన్కౌంటర్ అయింది కదా. ఇలాంటి అంటే ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఆ రోజుల్లో పార్టీలో పనిచేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇప్పుడు అంటే నాకు తెలిసి అయితే నాకు లేదు, ఐడియా ఏం లేదు. వాళ్ళంటే ఉన్నారు చాలా మంది. ఇప్పుడు గ్రామాలలో సర్పంచ్లు అయినరు. ఇప్పుడు ఎమ్మెల్యే సీతక్క కూడా ఎమ్మెల్యే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఎమ్మెల్యే సీతక్కను కూడా చూసుకోవచ్చు. సీతక్కనేమో వాళ్ళది జనశక్తి వర్గము.
ఇప్పుడు ఆ అక్క ఏందంటే ఇక వాళ్ళ పరిస్థితులను అక్కడ అక్క కోయ సామాజిక వర్గానికి చెందింది ఈ అక్క. హ్మ్. అయితే వీళ్ళేందంటే వీళ్ళు ఇటు సైడ్ నుంచెళ్ళి తర్వాత అక్కడ ప్రజల గురించి పోరాటం చేసినంక వీళ్ళేందంటే అప్పుడు ఒకటి వీళ్ళు జనశక్తి వాళ్ళేందంటే మేము బుల్లెట్ కాదు బ్యాలెట్‌కి గూడా ఎళ్తామని బ్యాలెట్ వరకు వచ్చిరన్నట్టు వీళ్ళు. వచ్చినప్పుడు ఎంఎల్, సిపిఎం, ఎంఎల్. సిపిఐ, ఎంఎల్ జనశక్తి అది. హ్మ్. జనశక్తి. ఓకే. వాళ్ళు మళ్ళా బయటకొచ్చేసి అక్క లొంగిపోయినంక ఈమె అక్కడ ఆమె ఆర్గనైజేషన్ చేసుకొని ఆమె ప్రజల గురించి ఇప్పుడు నిరంతరం కొట్లాడుతున్నాం. తర్వాత ఇప్పుడు విమలక్క ఉంది. మనకు ఆమె కూడా మెయిన్ పర్సన్ ఇప్పుడు వరంగల్ విమలక్క. విమలక్క. ఓకే. ఆ! సింగర్. ఇప్పుడు అరుణోదయ అని పెట్టారు కదా! ఏసీఎఫ్ హ్మ్. ఒకటి. ఓకే. అక్క కూడా చానా ఆమె ఇంటర్వ్యూస్ కూడా నేను చానా చూసాను. అవును. కాకపోతే విమలక్క కూడా విమలక్క చాలా కూడా కష్టపడి. కమ్యూనిస్ట్ పార్టీ. అక్క కూడా ఇప్పుడు ఏందంటే నిరంతరం ప్రజల గురించి పోరాడుతుంది. ఉన్నారు చాలామంది. కాకపోతే నాకైతే బేసిక్‌గా నా చుట్టుపక్కల ఉన్న తెలుసుకోవడం నా బాధ్యత కాబట్టి వీళ్ళందరి గురించి స్టడీ ఆ చేస్తున్నాను. రోజుల్లో ఊరికి ఒక 50 మందని ఉంటుండేనంట. ఆ పార్టీకి పనిచేసిన వాళ్ళు. ఆ! చాలా మంది. చాలా ఒక్కొక్క మంది. విలేజ్‌కి సీక్రెట్‌గా సీక్రెట్. హెల్ప్ ఉంటుండే. చేసిన వాళ్ళు ఫుల్ ఉంటుండే. మంది. ఇప్పుడు అప్పుడు ఏందంటే కమ్యూనికేషన్ లేదు. అవును. ఏందంటే పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్ అప్పుడు. హ్మ్. ఏందంటే ఈ ఫోన్స్ లేవు, ఏం లేవు కాబట్టి అప్పుడు బాగా ఆర్గనైజేషన్ బాగా డెవలప్ అయింది. ఓకే. డెవలప్ అయినంక పరిస్థితి అంటే వీళ్ళు ఏందంటే నక్సలైట్ మూవ్‌మెంట్ అనేది చానా అసలు ఎప్పుడో క్యాచ్ చేసు. హ్మ్. అంటే ఎప్పుడో వీళ్ళంతా క్యాచ్ చేసేసి చేసుకుంది గానీ వీళ్ళ దాంట్లోనే కొంచెం ఇవన్నీ వచ్చేసి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ వచ్చేసి మొత్తం వీళ్ళంతా వేరు వేరు అయిపోయి ఇప్పుడు 10 మంది ఒక దగ్గర ఉంది వేరే ఉంటది. ఇప్పుడు అవును. ఇద్దరిద్దరు ఒక దగ్గర ఉన్నది వేరే ఉంటది కదా! పార్టీ విడిపోయిందన్నమాట. విడిపోయే వరకు అట్లాంటి క్లాషెస్ విడిపోవడం. తర్వాత వీళ్ళకేందంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్‌కి గానీ, పోలీస్ వ్యవస్థకి గానీ వీళ్ళకి కొంచెం వాళ్ళు ఫేవర్‌గా తీసేసుకొని అంతా క్లోజ్ చేసి పడేసిర్రు. కానీ విప్లవం ఎప్పుడు కాదా? ఆగదు. విప్లవం అనేది ఎప్పటికాగదు. ఎక్కడ అంతే. ఎక్కడ ఆకలుంటే అక్కడ పోరాటం పోరాటం ఉంటది. ఉంటది. అది పెద్ద అది కాదు. కాకపోతే ఏందంటే మెయిన్‌గా అప్పుడు హ్మ్. నక్సలైట్‌లు కొన్ని అంటే నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకున్నది ఏందంటే నక్సలైట్ మూవ్‌మెంట్‌లకెళ్ళి వాళ్ళు మాత్రం 100% చేసారు ఫైట్. ఇది మాత్రం ఎవరైనా చెప్తారు. ఇది ఎవ్వరైనా చెప్తారు. హ్మ్. అసలు దీంట్లో అసలు డౌటే లేదు మీకు. నిజంగా. వాళ్ళు పర్ఫెక్ట్ చేసిర్రు. వాళ్ళ స్వార్థం గురించి చేయలే. స్వార్థం గురించి వాళ్ళ స్వార్థం నేమ్ కోసం కూడా అట్‌లీస్ట్ నేమ్ కూడా. నేమ్ నేమ్ కూడా. కూడా ఉండదు ఎవరికీ. నేమ్ కూడా ఉండదు. ఆ! అందుకే కదా వాళ్ళు వేరే నేమ్ పెట్టుకుంటారు కదా! అవును. ఇప్పుడు వాళ్ళ ఒరిజినల్ నేమ్ బదులు వేరే నేమ్ పెట్టుకొని ఉంటారు వాళ్ళు. పార్టీలా ఎవరన్నా చనిపోతారు కదా! హ్మ్. వాళ్ళ పేరే మళ్ళీ కొత్త ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి పెడతారంట. ఆ ఆ! పార్టీ పేరే. అవునవును. ఓన్ నేమ్ ఉండదు. అవునవును. హ్మ్. కరెక్ట్. ఇప్పుడు మన కరీంనగర్ సైడ్ తీసుకుంటే కూడా మనకు చాలా మూవ్‌మెంట్ ఉండే అప్పుడు. ఇప్పుడు పెద్దపల్లి గాని, తర్వాత ఇప్పుడు కిషన్‌జీ, ఇప్పుడు హ్మ్. మల్లోజుల కోటేశ్వరరావు, వేణుగోపాల్ మల్లోజుల కోటేశ్వరరావు అని కిషన్‌జీ ఇప్పుడు వేణుగోపాల్ వాళ్ళ బ్రదర్. బ్రదర్. ఓకే. తర్వాత ఇప్పుడు మనకు వడకపూరి చంద్రమౌళి అన్న వాళ్ళు కూడా అంతే. ఈ పెద్దపల్లి సైడ్ కూడా బాగా మంచి లీడర్స్ హ్మ్. ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు కరీంనగర్ నుంచెల్లే ఉన్నారు. వాళ్ళు అంటే టాప్ లీడర్స్ వీళ్ళంతా. హ్మ్. యాక్చువల్లీ ఇలాంటి ఉద్యమాలు ఏందంటే ఇప్పుడు మనకు నేనంటే ఇప్పుడు నాది కూడా ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. అవును. నేను హ్మ్. కూడా ఏందంటే ఇలాంటి అమరులయ్య ఉద్యమంలా స్టార్ట్ చేసి అంటే ఉద్యమంలో జాయిన్ అయ్యి తర్వాత అక్కడ అమరులు చనిపోయిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన పిల్లలు కూడా ఇప్పుడు సొసైటీలో చాలా మంది ఉన్నారు. హ్మ్. రీసెంట్‌గా కూడా వరంగల్‌కి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ హ్మ్. ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. ఎన్‌కౌంటర్ అయింది. మహేష్ చందు. చందు. ఓహ్! సారీ. చందు. ఆయన గూడా మరి ఆయన ప్రభావితం చేసిందో తెలవదు గానీ, పరిస్థితులు అంటే తీసుకెళ్ళింది. అవును. తీసుకెళ్ళినంక ఒక చిన్న వయసులో చనిపోవడం అనేది గూడా అది బాధాకరం. హ్మ్. మామూలుగా ఇప్పుడేందంటే, ఇప్పుడు నీకు 90స్ నుంచెల్లి ఇప్పుడు 1985 నుంచెల్లి తీసుకో. 1985 నుంచెల్లి ఇప్పుడు 2000 నీకెప్పుడంటే 2014 వరకి. ఓకే. ఇప్పుడు కేసీఆర్ వచ్చినంక కొంచెం తగ్గినాయి ఎన్‌కౌంటర్‌లు అప్పుడు. హ్మ్. అప్పుడంత లేవు. అప్పుడు బాగుంటుండే. అప్పుడు తెలంగాణ రాకముందుకి రాకముందు. ఆ! ఇప్పుడు నక్సలైట్‌లు చనిపోయిన వాళ్ళ పిల్లలుంటారు. ఇప్పుడు వాళ్ళేందంటే అప్పుడు చిన్నగున్నప్పుడే వాళ్ళు చనిపోయారు కాబట్టి ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యి సొసైటీలోకి వస్తున్నారు గదా! అవును. ఇప్పుడు నాకొక పర్సన్ మెసేజ్ చేసిండు ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రో. ఓకే. చేసి వాళ్ళ నాన్న ఎప్పుడో 1993లో చనిపోయిండు. ఆ చ్ పన్ చనిపో 1993లో చనిపోయిన పేపర్ కటింగ్ గూడా వాళ్ళు లామినేషన్ చేపించుకొని పెట్టుకుర్రంట గుర్తుగా. ఆ! ఎంత గొప్పోళ్ళు వాళ్ళు ఒకళ్ళ పిల్లలు. నాకు అవును. మస్తు అనిపిస్తుంది తెలుసా వాళ్ళని చూస్తే. వాళ్ళ అంటే వాళ్ళేమనుకుంటారంటే మా నాన్న గూడా ఇట్లా పోరాటం చేసిండు. మా నాన్నని కూడా చూపెట్టుండు అన్న. హ్మ్. మీ మీ అన్నీ. ఆ! ఇన్‌స్టాగ్రామ్‌లో చూపెట్టండి అంటే, సరే నేను చూపెడుతున్నా అలాంటియి. అవును. మీరు గూడా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అవును. కనెక్ట్ అయ్యారు. అవును. మీరు గూడా ఒక అవును. అంటే మంచి ఒక ఒపీనియన్‌తోని ఇది స్టార్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నీకు మంచి ఒపీనియన్ అన్నా నీది. హ్మ్. హ్మ్. అట్లా. నేనేందంటే మనకి ఒక వాళ్ళ నక్సలైట్‌లది నేననేది అంటే ఊకే వాళ్ళ గురించి అంటే నేను అట్లా మోటివేట్ చేయను. హ్మ్. కాపోతే ఏందంటే వాళ్ళు చేసింది ఒక నిజాయితీ వేలో చేసింది. చాలా ఇప్పుడు పోరాటం. ఇప్పుడు చూస్తాం మనకు పొలిటీషియన్స్ ఉంటారు. అవును. హ్మ్. పొలిటీషియన్స్ ఇప్పుడు గ్రామాలలో వస్తే పొలిటీషియన్ అనేది మనకు సర్వెంట్.
సర్వెంట్. అవును. వాడు Servant. మనకు సెలబ్రిటీ కాదు. అవును. రైట్ అన్న. మన సర్వెంట్. మా వాడు మనకు సెలబ్రిటీ కాదు కదా. అవును. సెలబ్రిటీ కానప్పుడు ఒక యూత్ పోయి సెల్ఫీలు ఎందుకు దిగాలి, అవసరం లేదు. ఒక ఫ్లెక్స్లు ఎందుకు కట్టుకోవాలి. వాళ్ళు చేసేది ఏమి ఉండదు. ఇట్లా అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఏంటంటే అభిమానుల్ని సృష్టిస్తారు. నక్సలైట్ ఏంటంటే అభివృద్ధి చేస్తారు. అంతే. అది ఒక కొటేషన్ ఉంటుంది. సిద్ధాంతం లేని నాయకులే వర్గాల్ని కూడగడతారు. సరైన సిద్ధాంతం ఉన్న నాయకులే జనాల కోసం పోరాడతారు. రైట్, కరెక్ట్ కరెక్ట్. అదొకటి. ప్రభుత్వం మరియు పోలీస్ వ్యవస్థలు ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ప్రతిఫలించాయి? ఇప్పుడు నక్సలైట్ ఉద్యమం స్టార్ట్ అయిన కాంచెల్లి మనకి డిఫరెంట్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, అప్పుడు కాంగ్రెస్ ఉండే. తర్వాత ఇప్పుడు మన ఎన్టీ రామారావు పీరియడ్లో మళ్ళీ తెలుగుదేశం వచ్చింది మనకి. తెలుగుదేశం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ తర్వాత మనకు తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయింది, ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో. అప్పుడు ఎట్లున్నానంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు వీళ్ళు నక్సలైట్ చేసిన మెయిన్ మిస్టేక్ అంటే విలేజ్లలో ఏంటంటే అక్కడున్న భూస్వాముల వ్యవస్థలను నిర్మూలించారు. 100% చేయలేదు అంటే చేశారు. కాకపోతే ఏంటంటే వీళ్ళ భయానికి అక్కడున్న పెత్తందారులు కానీ దొరలు ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టుకున్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళి పాలిటిక్స్ మొత్తం అప్పుడు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు హైదరాబాద్ నుంచి అన్ని పాలిటిక్స్ అన్ని జరిగేది హైదరాబాద్ మెయిన్ ఉండేది కదా మనకి. ఈ హైదరాబాద్ నుంచి వెళ్ళి గ్రామాలలో ఏం చేస్తారంటే ఇక్కడ ఒక టీం ఫామ్ చేసేసి పోలీస్ వాళ్ళను అక్కడికి పంపించడం మొదలుపెట్టారు. మొదలుపెట్టినాక ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఏం కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి. వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నీకు నక్సలైట్ మూమెంట్లో కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నక్సలైట్ మూమెంట్లో కూడా నీకు ఇప్పుడు ఆర్గనైజేషన్స్ ఉన్నట్టే ఇన్ఫర్మేషన్స్ యాక్టివిటీస్ కూడా ఉంటున్నాయి అన్నట్టు. ఇప్పుడు నక్సలైట్లు ఎక్కడికైనా ఏ విలేజ్ కన్నా పోతే అన్నం పెట్టే వాళ్ళు ఉంటుండే, అదొక టీం. అవునవును. అంటే వాళ్ళు సపరేట్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఒక విలేజ్కి పోతే అన్నం పెట్టే వాళ్ళు ఉంటారు, తర్వాత ఇంకో పర్సన్ ఏమో కొరియర్ ఉంటారు, ఇంకో పర్సన్ ఏమో ఫుడ్ తీసుకురావాలి, ఇంకో పర్సన్ ఏమో ఇలాంటి అన్నీ వాళ్ళ దాంట్లో ఛానలైజ్ బాగుంటుంది. కాకపోతే వాళ్ళు ఇలాంటి ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏంటంటే డే బై డే వీళ్ళు అప్గ్రేడ్ అవుతూనే వచ్చారు. టెక్నాలజీ వీళ్ళు అడాప్ట్ చేసుకుంటారు కానీ వీళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోన్ ఉంటుండే బ్రో మన దగ్గర. ఇప్పుడు మనం ఏం చేసాం, స్మార్ట్ ఫోన్కి వచ్చామా లేదా? ఇప్పుడు పోలీస్ వాళ్ళ దగ్గర అప్పుడు ఏంటంటే నార్మల్ వెపన్స్ అంటే నార్మల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇవి డ్రోన్స్ ఇట్లా టెక్నాలజీ. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు పోలీస్ వాళ్ళ తప్పేం లేదు, ఇక్కడ రాజకీయ నాయకుల స్వార్థమే మళ్ళీ వాళ్ళ సెల్ఫిష్నెస్ వాళ్ళు చెప్పినే చేస్తుండే. ఇప్పుడు ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు ఎట్లా అంటే వీడు నక్సలైట్లు నన్ను బెదిరిస్తారు, అది చేస్తారు, వీడిని అంతం చూడాలి, వీని పని చూడాలని ఈ పోలీసు వాళ్ళను పంపిస్తున్నారంట. అంటే వీళ్ళు పోలీస్ వాళ్ళు కూడా నేను తప్పేమంటారు, వాళ్ళు డ్యూటీ పరంగానే ఉంటారు. వాళ్ళకి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే చాలా మంది పోలీస్ అమరవీరులు కూడా ఉన్నారు నక్సలైట్ చేతిలో చనిపోయిన వాళ్ళు. వాళ్ళకు కూడా మనం ఇప్పుడు ఈ డిస్కషన్లో వాళ్ళకు కూడా ఒకసారి మనం సెల్యూట్ చేసుకోవాలి. ఎందుకనో అందరూ అమరవీరులే, ఎవరైతే ఎవరి ప్రాణమే. ఇప్పుడు నక్సలైట్ ఒక ప్రాణము కాదు, వీళ్ళది ఒక ప్రాణం, సపరేట్ అన్ని ప్రాణాలే. ఇప్పుడు నక్సలైట్ చంపినా రక్తం వస్తుంది, పోలీసు వాళ్ళని చంపినా రక్తం వస్తుంది, అంతే పాపం. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఒక ఓరియంటెడ్ అంటే వీళ్ళు ఒక గవర్నమెంట్ వ్యతిరేకంగా కాకుండా వీళ్ళు లీగల్ ఉంటుండే, వీళ్ళేమో గవర్నమెంట్ తరపున న్యాయం జరగదు ఈ మార్గం ఎంచుకోరు. కాకపోతే ఏంటంటే ఈ పోలీసు వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ చేసింది వాళ్ళు ఏంటంటే ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ఈ గ్రామాలలో పోయి అంటే గ్రామాలలో తెలివిన ఇప్పుడు ఇన్ఫర్మేషన్ నువ్వు చెప్పు ఎక్కడ ఉన్నారు, ఈ దళం ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. అడిగినప్పుడు నీకు తెలియదు అంటే వాళ్ళని కొడుతున్నా, అమాయకులను కొడుతున్నాడు. అట్లా కొంచెం నెగిటివిటీ వచ్చింది పోలీసుల పైన. చాలా నెగిటివిటీ. ఎందుకంటే గ్రామాలలో ఇప్పుడు నీకు ఇప్పుడు దళాలు వస్తుంటే ఒక గ్రామంలో అన్నం పెట్టే వాళ్ళు ఉంటుండే, వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని చేస్తుండే, అంటే ఇబ్బంది పెడుతుండే అట్లాంటి. తర్వాత ఎగ్జాంపుల్ మీకు ఒక స్టోరీ చెప్తాను నేను, మంచి బాగుంటుంది. హుస్నాబాద్ ఐడియా ఉంది కదా మీకు? హుస్నాబాద్ స్తూపం పెద్దది, అసలు చాలా భారతదేశంలో పెద్ద స్తూపం, అతిపెద్ద స్తూపము. ఆ స్తూపము కట్టనీకి ఒక 200 మంది నక్సలైట్లు కాపలా, పోలీసు వాళ్ళు రాకుండా, అంటే చుట్టుముట్టు ఆ స్తూపం. అలాంటి అప్పుడు ఎవరు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఆ తర్వాత ఏంటంటే ఒక తాత ఉంటాడు, ఆయన చాలా ముసలైన, వాళ్ళ కొడుకు ఆయన చాలా అప్పుడు ఫస్ట్ AK-47 ఆయన పట్టుకున్నాం, పులి మల్లయ్య గౌడ్ అని. ఆయన ఇప్పుడు ఇందుర్తి గ్రామం వాళ్ళది, కరీంనగర్. ఫస్ట్ AK గన్ పెట్టిన పులి రాములేమో ఫస్ట్ AK గన్ పెట్టిండు, ఏది నక్సలైట్ మూమెంట్. ఆయన జగిత్యాల జిల్లా దళకమంట రాములు, ఆయన పులి రాములు అలియాస్ గణేష్.
ఆయన ఫస్ట్ కమాండర్. వాళ్ళ తండ్రి వచ్చేసి పులిరాములు గౌడ్. ఓకే. ఆయనని ఈ ఉస్నాబాద్ స్తూపాన్ని ఆవిష్కరించిండు అన్నట్టు అప్పట్లో 90స్లో. వాళ్ళ కొడుకు చనిపోయిండు అప్పటికి. కొడుకు పేరు మీద ఇది కట్టిండా? చాలా మంది, ఒక 80 మంది అమరవీరుల పేరు పైన ఇక్కడ ఓకే. 80 కట్టారన్నట్టు. మంది అమరులు. అయితే ఆయన స్ట్రింగ్స్ అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా బతుకున్నారు. అంటే మనకు అప్పుడు జరిగిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇలాంటి వాళ్ళ దగ్గర పోతే మనకి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఓకే. అట్లా. అయితే వీళ్ళు చంద్రబాబు నాయుడు ఏం చేసినట్టు ఆ స్తూపాలను డైనమైట్ పెట్టి లేపేసిండు, మొత్తం గూల్చి పడేసారు. అప్పుడు గ్రీన్ టైగర్స్ అని గ్రీన్ టైగర్స్ అని ఒకటి వీళ్ళు పోలీసు వాళ్ళు ఒక ఆపరేషన్ చేసేసి ఈ స్తూపాలను పేల్చడం మొదలుపెట్టారు అనుకోరు. అది ఓకే. అట్లా వీళ్ళు ఇదొక ఆర్గనైజేషన్. తర్వాత ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేస్తున్న కొద్దీ ఏంటంటే ప్రజలలో బాగా నెగిటివిటీ వచ్చింది అనుకో. పోలీస్ డిపార్ట్మెంట్ అని ఇంతే మమ్మల్ని కొడతారు, ఇది చేస్తారు, వీళ్ళు ఇంతే నక్సలైట్లు అన్న మంచోళ్ళు, నక్సలైట్ల మంచోళ్ళు అన్నది ఒకటి వస్తుందని. ఈ సీనియర్ ఎన్టీఆర్ కూడా ఈ మాట అన్నాడంట, నక్సలైట్లే నిజమైన దేశభక్తులు. అవునవును కరెక్ట్. వాళ్ళు అన్నారు. అసలు నిజంగా ఏంటంటే నువ్వు ఒక్కటి ఆలోచించాలి ఎప్పుడైనా మనం. ఇప్పుడు నక్సలైట్ అనే వాళ్ళదు ఒక ఇంతవరకు ఒక హాస్పిటల్ని వెలువలే వాళ్ళు. ఓకే. అవును. ప్రభుత్వ హాస్పిటల్ని ఒక్కటి వెలువలే, తర్వాత ఒక ప్రభుత్వ స్కూల్ని వెలువలే, ఒక గుడిని వెలువలే, ఒక మసీదుని వెలువలే వాళ్ళు. ఏది ఎవరికి ఏం కాకపోతే వాళ్ళు వేల్సినవి మాత్రం ఒక పోలీస్ స్టేషన్లో ఒకటే. వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఎందుకు పేల్చారంటే ఆయుధాల కోసం పేలుస్తుంది. అంటే చనిపోయారు, వాళ్ళు కూడా చనిపోతుండే, వీళ్ళు చనిపోతుండే, వాళ్ళు చనిపోతుండే. కాకపోతే ఏంటంటే ఇలాంటి అంటే వాళ్ళు ఒక సిస్టమేటిక్గా వేలు ఉంటుండే. ఇప్పుడు మనము కొన్ని చూస్తున్నాం ఇప్పుడు ఇవాళ రేపు. ఇప్పుడు ఏంటంటే మనకు అప్పుడు లేని టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. మనకి ఏంటంటే ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం ఉన్నాం బ్రో. ఇప్పుడు ఇక్కడ అన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే అప్పుడు వాళ్ళు పోరాటం చేసింది మనం గుర్తు చేసుకొని ముందుకెళ్ళడం అంతే తప్ప మనం ఏం చేయలేము ఇప్పుడు. కాకపోతే ఏంటంటే అవి మర్చిపోవద్దు. మూలాలు అనేది ఎవరు, మనం ఎక్కడి నుంచి వచ్చినాం, ఎట్లా, అందరం గ్రామాల నుంచి వచ్చినాం. అది మర్చిపోయినాం అనుకో వేస్ట్. ఇప్పుడు ఏంటంటే మనకి మెయిన్గా మనము దేన్ని అడాప్ట్ చేసుకోవాలంటే ఒక సోషల్ మీడియా. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒక మంచి వాళ్ళకు టూల్స్, ఫ్రెండ్లీ టూల్స్. మనకు దాంట్లోకి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇలాంటివి అడాప్ట్ చేసుకోవాలి మనం. రైట్. ఎంతో మంది కష్టపడితేనే మనం ఈరోజు చదువుకోవడానికి కూడా చాలా కష్టపడరు. వాళ్ళు కష్టపడితే ఈరోజు మనం చదువుకుంటాం లెక్కగా చెప్పాలి. అవునవును. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాళ్ళు నక్సలైట్ మూవ్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకు అప్పటి పరిస్థితులు ఎట్లుండనంటే మనకి సి హాస్టల్, బి హాస్టల్ అని ఉంటుండే. ఇది జిల్లాకి సి హాస్టల్, బి హాస్టల్ అని అల్లు ఉంటుండే. వీళ్ళు ఏంటంటే అక్కడ పిల్లలకి సరిగా సీట్లు దొరకపోతుండే. ఏంటంటే ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఒక లిమిట్ పెడుతుండే, ఒక 40 మెంబర్స్ 50 మెంబర్స్ స్టూడెంట్స్ జాయిన్ కావాలి. మరి ఒక విలేజ్ నుంచి వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళ అన్నం లేకుంటే ఇంకా అందరూ హాస్టల్లో జాయిన్ అయ్యేది. మరి వీళ్ళని కూడా తీసుకోవాలంటే ఎట్లా అని ఇలాంటి పోరాటాలు కూడా జరిగినాయి అనుకోరా. అది అట్లా ఇలాంటి పోరాటాలు కూడా జరిగినాయి అప్పట్లో. ఇప్పుడు ఫుడ్ బాగుండదు, ఇలాంటి టీచర్లు ఉండరు చక్కగా. ఇలాంటి పోరాటాలన్నీ బాగా చేశారు నక్సలైట్లు. ఇప్పుడు గ్రామాలలో కూడా ఏంటంటే మనకి మెయిన్గా వచ్చేసి ఈ మోటివేషన్, యువతను కానీ అక్కడున్న పబ్లిక్ కానీ బాగా మోటివేషన్ చేసేసి పీపుల్ అప్పుడు ఏంటంటే సోషలైజ్ అయిపోయారు. అందరు బయటకు వచ్చాడు. తర్వాత ఎగ్జాంపుల్ చూస్తున్నాం ఇప్పుడు గ్రామాలలో కూడా మనకి ఇప్పుడు హైటెక్ సిటీలో జాబ్ చేసే వాళ్ళని చూస్తున్నాం. అప్పుడు లేదు ఆ పరిస్థితి. చాలా మంది కష్టపడుతూనే ఈరోజు మనం రైట్ ఈ పొజిషన్ నిలబడాలి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అప్పట్లో పెద్ద బాల శిక్ష అని ఉంటుండే. అది చదివితే మనకి టీచర్ జాబ్స్ వచ్చేది. ఈ మూమెంట్ తర్వాత ఇప్పుడు నక్సలైట్ మూమెంట్లో కొందరు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లొంగిపోయిన తర్వాత కూడా మంచి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో సెట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ ఇన్స్పిరేషన్ మంచిగా బతుకుతున్నారు, వాళ్ళు మంచిగా ఉన్నారు ఇప్పుడు. అట్లా అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు సమాజంలో వాళ్ళని కూడా గుర్తించారు ప్రజలు. వాళ్ళది కూడా కొంతమంది యూత్ కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి. కొంతమంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు, ఇప్పుడు నువ్వు మంచి ఇన్స్పిరేషన్ ఒక బుక్స్ చదువుతావు, నువ్వు అట్లా ఎవరిదైనా ఒకటి అడాప్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు నేనేమో ఒక నక్సలైట్ మూవ్మెంట్ అడాప్ట్ నేను చేసుకున్నా, నువ్వు అడాప్ట్ చేసుకుంటావు, ఎవరి దానిలో అడాప్షన్ ఉంటుంది కదా. దానివేళ మనం ఏంటంటే కొంచెం మంచిగా ముందు జరగడానికి మనం ఒక సిద్ధాంతాలు మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళని గౌరవించాలి. అంతే, గౌరవించాలి. మన పని మనం చేసుకోవాలి. మెయిన్ మన పని మనం చేసుకుంటా. ఇలాంటి ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్ కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. ఇలాంటి ఏంటంటే ఇట్లా జరిగినాయి అనేది మనం ముందరికి తీసుకొని వెళ్తుంటే అనేది బాగా నడుస్తుంది. విద్యార్థి మరియు యువజన వర్గాలు ఈ ఉద్యమంలో ఏ విధంగా పాల్గొన్నాయి? అయితే ఇప్పుడు నువ్వు చూస్తే మెయిన్గా ఇలా స్టూడెంట్ ఒకటి, యూత్ ఒకటి, రెండు ఉంటాయి వింగ్స్. ఎప్పుడైనా స్టూడెంట్స్ ఏమో స్కూల్లో
వీళ్ళు అంటే నక్సలైట్, నేను ఇప్పుడు జనశక్తి అని కాదు, పీపుల్స్ వర్క్ పార్టీ కానీ ఓవరాల్ చెప్తాను. ఓకే. ఓకే, నక్సలైట్ మూమెంట్ ఎట్లా ఉండేదంటే, ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చేవరకు వీళ్ళకి స్టూడెంట్స్ ఎక్కడ ఉంటారు, గవర్నమెంట్ హాస్టల్లో ఉంటారు, గురుకుల పాఠశాలను లేకపోతే ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్ళలో వరంగల్ లేకపోతే యూనివర్సిటీస్ యూనివర్సిటీ చెప్తాను, యూనివర్సిటీస్లో కూడా ఉంటారు పిల్లలు. వీళ్ళకి ఏంటంటే ఒక మంచి లైబ్రరీస్ కానీ బుక్స్ పర్ఫెక్ట్ అవైలబుల్ ఉండాలి. ఒకటి మనకి ఏది లెక్చరర్స్ కరెక్ట్ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ అవైలబుల్ ఉండాలి. దీని మీద ఏంటంటే ఇప్పుడు వీళ్ళు నక్సలైట్ మూమెంట్లో ఎవ్రీ కాలేజ్లో కానీ ఎవ్రీ స్కూల్లో కానీ వీళ్ళ ఈ ఆర్గనైజేషన్స్ పెడుతుండే స్టూడెంట్స్తో. కొన్ని సీక్రెట్ ఉంటాయి, కొన్ని ఓపెన్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అప్పట్లో ఆర్ఎస్యు సీక్రెట్, ఇప్పుడు ఎస్ఎఫ్ఐ ఓపెన్. అంతే. ఇప్పుడు ఏబీపీ ఉంది, తర్వాత ఎన్ఎస్యుఏ ఉంది, తర్వాత డివైఎఫ్ఐ, మళ్ళీ ఇది యూత్ మళ్ళీ అది. ఇప్పుడు ఎస్ఎఫ్ఐ తర్వాత డిఐఎఫ్ఐ రెండు ఒకటి, ఏబీవీపీ మళ్ళీ యువ మోర్చా అనేది అది ఏబీపీ వింగ్ అది ఉంటుంది. తర్వాత ఇప్పుడు మళ్ళీ తర్వాత దీంట్లో రాడికల్ స్టూడెంట్స్, ఇప్పుడు పీపుల్స్ వార్ ఏమో ఆర్ఎస్యు, రాడికల్ స్టూడెంట్స్ ఆర్ఎస్యు, తర్వాత వీళ్ళది ఆర్వైఎల్. ఈ రెండు, ఒకటి స్టూడెంట్ ఒక యూత్. తర్వాత దీంట్లో కూడా మళ్ళీ ఇప్పుడు మన పీడిఎస్ ఏమో స్టూడెంట్స్, తర్వాత దాంట్లో కూడా మళ్ళీ డివైఎఫ్ఐది మళ్ళీ దీంట్లో కంటిన్యూషన్ వాళ్ళ యూత్. వీళ్ళు చేసిన పోరాటం మంచి, ఎందుకంటే ఇప్పుడు యూత్ వింగ్స్ ఎట్లా అంటే గ్రామాలలోకి వెళ్తుండే వీళ్ళంతా డప్పులు కొట్టుకుంటా. ఏంటంటే వీళ్ళ ఆర్గనైజేషన్స్ కానీ ఇవన్నీ యూత్ జనాలు ఎడ్యుకేట్ చేసి ఇట్లా డప్పులు కొట్టుకుంటా పాటలు పాడుకుంటా కళాకారులు కాలికి గజ్జెట్ కట్టి గోసి గొంగడేసి వీళ్ళు ఏంటంటే నైట్ పూట ఇప్పుడు మన గ్రామాలలో ఎట్లున్నప్పుడు మామూలుగా ఇప్పుడు మనకు బావి ఉంటే బావి దగ్గర పోయి మనం సాయంత్రం పొద్దున పోయి సాయంత్రం వస్తాం, ఇంత సర్ది కట్టుకొని పోతాం, ఆండే తింటాం, మళ్ళీ ఇటు వస్తాం కదా. వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే అందరూ ఈవినింగ్ జర చీకటి కాగానే అందరూ పనులకు పోయిన వాళ్ళందరూ వస్తుండే. రాగానే ఇప్పుడు రచ్చబండ లేకపోతే కచేరు ఏదో ఉంటుంది కదా ఇప్పుడు ఊర్లలో, ఆ కచేరీ కదా వీళ్ళు మంచి ప్రోగ్రామ్స్ పెట్టి ఇలా 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 ఉంటుంది సమాజం అంటే, ఇలాంటి అన్ని మోటివేట్ చేస్తున్నాను అన్నట్టు. ఇది ప్రజలను మీ హక్కులు ఇవి ఇలా అడగాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉంది, గ్రామ పంచాయతీ దగ్గర ఇప్పుడు నల్ల నీళ్ళు ఎందుకు వస్తలేవు గ్రామ పంచాయతీకి, ఇలాంటి అని ప్రశ్నించే గొంతులను తయారు చేసిరు అనుకో రాదు. వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కొంచెం ఇక్కడికి వచ్చినాక కొంచెం నాలెడ్జ్ అనేది ఒకటి మూమెంట్ అయింది అని జ్ఞానం తెలిసినాక విలేజ్లోకి వెళ్ళి కూడా మంచి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ కూడా నేర్పించినారు చాలా మంది. ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు నక్సలిజం అనేది నేర్పిపోతుంది. కాకపోతే ఏంటంటే ఈ సొసైటీ అనేది నేర్పిస్తుండే. కాకపోతే ఏంటంటే పోరాటాలు నక్సలిజం అంటే ఏంటో నేర్పించుకుంటుండే. లాంగ్వేజెస్ నేర్పించడం ఒక అంటే లైక్ అవునవును అవి ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ దగ్గర. నీకు ఎవరైనా ఇప్పుడు మీకు ఒక బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ కూడా అందరికి మంచి వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తుండే. ఎందుకంటే నీకు రాజకీయ తెలివి వస్తుంది నీకు అది చదువుకుంటే అట్లా. సంతోష్ రెడ్డి గారి గురించి కడవేండి సంతోష్ రెడ్డి ఆయన టైంలో బుక్స్ వంచిరని విన్నా అనమాట ఊర్లో అందరు జనాల్ని. అవునవును ఇప్పుడు నీకు ఒక వీళ్ళ టీం చెప్పాలా నీకు, నల్ల యాదరెడ్డి, ఎర్రం రెడ్డి, సంతోష్ రెడ్డి మన కడవండి, తర్వాత శీలం నరేష్ అని జగిత్యాల, వీళ్ళందరూ కొయ్యూరు ఎన్కౌంటర్ అప్పుడు పెద్దగా అది చాలా ఫేమస్ ఎన్కౌంటర్ అది. అంటే ఫేమస్ అంటే ఆ సాక్రిఫైస్, ఫేమస్ అని కాదు సాక్రిఫైస్. అయితే వీళ్ళ దాంతో వీళ్ళది ఒకటి స్తూపం ఉంటుంది, పెద్దపల్లి భారీ ఎత్తున ఉంటుంది అనుకో స్తూపం. అయితే ఇప్పటికి కూడా ఉంది. ఇప్పుడు పెద్దపల్లి డిస్టిక్ బేగంపేటలో ఉంటుంది అది. మనకు ఇప్పుడు ఇక్కడ హన్మకొండ కానపర్తి గ్రామం ఉంటుంది, గ్రామంలో దుర్ముల మల్లికార్జున అని ఉంటాడు. దుర్ముల మల్లికార్జున అని ఆయన దళ కమాండర్ అప్పట్లో అక్కడ దళ కమాండరు. ఆయన ఏం చేశాడంటే దాన్ని మళ్ళీ సేమ్ ఇప్పుడు స్తూపం కడతాడు పోలీసు వాళ్ళు వస్తుంటారు, దాన్ని కాపాడి అది కట్టించి నిలబెట్టినట్టు. చాలా ఆయన కానపర్తి విలేజ్ ధర్మల మల్లికార్జున అని అతను. వీళ్ళు ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి కూడా వీళ్ళు సివిల్లో వచ్చి కూడా మనకి ఇప్పుడు విలేజెస్లో కూడా ఆర్గనైజేషన్ చేస్తుండే వీళ్ళు ఒకటి. తర్వాత ఇప్పుడు మనకంటే ఏ ఏరియాకి ఆ దళం ఉంటుంది అన్నట్టు, ఏ ఏరియాకి. ఇప్పుడు నువ్వు దళం అంటే ఎంతమంది అనుకుంటావు చెప్పు? 50 మెంబర్స్. నీకు ఒక ఎంత అసలు 10 లోపే ఉంటారు ఒక దళం అంటే. 10 లోపే. నీకు అటు సైడ్ దండకార్యనేమో ఇప్పుడు ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి వెళ్తే అటు సైడ్ ఒక ట్రూప్ ఉంటుంది అనుకోరాదు వీళ్ళది, ఇప్పుడు మిలిటరీ ట్రైనింగ్స్. కాకపోతే అప్పుడు ఏది 90s ఆ పీరియడ్లో అంటే ఒక దళం అంటే పెద్ద 50 మంది 60 మంది కాదు, 5 to 10 మెంబర్స్ అంతే. 5 to 10 మెంబర్స్. వీళ్ళకు దళ కమాండర్ ఉంటారు, డిప్యూటీ కమాండర్ ఉంటారు, మళ్ళీ వీళ్ళు అట్లా వీళ్ళందరూ 10 మెంబర్స్ విడిపోయి ఉంటుందా? లేదు అందరూ ఒక దగ్గరనే ఉంటారు.
అందరూ ఒక దగ్గరనే ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి అక్కడ విలేజ్ నుంచి ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నాయి అన్నట్టు. ఎలా అంటే ఇక్కడ విలేజ్లో ఏం జరుగుతుంది, ఏ విలేజ్లో ఏమవుతుంది పరిస్థితి, అక్కడ ప్రజలు ఎట్లున్నారని ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు కూడా గ్రామాలలో ఉంటారు. అంతా పెద్ద ఇది చాలా పెద్ద వ్యవస్థనే. అక్కడ ఏంటంటే వాళ్ళు అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తారు అన్నట్టు. వీళ్ళు దాని మీద ఎట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక విలేజ్లో వాటర్ ప్రాబ్లం ఉంది, దీన్ని గవర్నమెంట్కి ఎట్లా తెలపాలి. ఇప్పుడు వాళ్ళతోనైతే వాళ్ళు చేస్తారు, వాళ్ళతో కాకున్నప్పుడు గవర్నమెంట్కి చెప్పాలి కదా. గవర్నమెంట్కి చెప్పాలంటే మరి ఎట్లా ఏ విధంగా అనేది వాళ్ళు ఆలోచించుకొని అలాంటి యాక్టివిటీస్ కూడా చేశారు, చాలా చేశారు అలా. మీడియా ఆ కాలంలో ఈ ఉద్యమాన్ని ఎలా చూపించింది, నిజ పరిస్థితులు బయటకు వచ్చాయా? అప్పుడు మనకంటే మీరు తీసుకుంటే మనకి అప్పుడు ఓన్లీ ఒక దూరదర్శన్ ఛానల్ ఉంటుండే బాగా. ఏది మనకు నైటే ఒక అవి వస్తుండే. కాకపోతే అప్పుడు అంతా టెక్నాలజీ ఏం లేదు, ఓన్లీ న్యూస్ పేపర్. ఇప్పుడు ఎప్పుడో జరుగుతుంది, నైట్ ప్రింట్ అయ్యి మార్నింగ్ వచ్చేది న్యూస్. అంటే ఆ పరిస్థితిలో కూడా కొన్ని పత్రికలను నిజాలను చూపెడుతుండే, బాగా నిజాలను చూపెడుతుండే. అప్పుడు ఒక పౌర సంఘం నాయకులు ఉంటుండే, ఇప్పుడు బాలగోపాల్ సార్ అని మీకు ఐడియా ఉండొచ్చు. ఆయన కూడా బాగా ఇప్పుడు నక్సలైట్లను ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని ఆయన వాళ్ళు కూడా పోరాటం బాగా చేశారు. ఏంటంటే మీడియాలో చూపెట్టుడు, సారీ మీడియా అంటే ఇప్పుడు అప్పట్లో ఏం లేకుండా మీడియా అసలు ఇదంతా న్యూస్ పేపర్లే, ఇదే న్యూస్ పేపర్లే. కాకపోతే అప్పుడు ఏంటంటే న్యూస్ పేపర్ మీడియా ఛానల్స్ కూడా చాలా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ప్రొజెక్ట్ చేసేది. ఇప్పుడంటే పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఒక రాజకీయ పార్టీకి ఒక్కొక్కటి ఉంటుంది, వాళ్ళు ప్రొజెక్షన్ చేసుకుంటారు. కానీ అప్పుడేమో మీడియా న్యూట్రల్గా ఉండి అందరి గురించి ఆలోచిస్తుండే. న్యూస్ పేపర్స్ మెయిన్ నిజం చూపెట్టారు, న్యూస్లో నిజం చూపెట్టారు కరెక్ట్ బరాబర్, నిజం చూపెట్టేది, అబద్ధాలు చూపెట్టపోయేది. అంటే వీళ్ళ మూమెంట్ గురించి అట్లా. వాళ్ళు కూడా ఏంటంటే కొంత విలేకరులు, ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీకు మంచిర్యాలలో సింగరేణి కామరికులది సికాసా అని ఆర్గనైజేషన్ ఉంది కదా. ఇప్పుడు మాదిరెడ్డి సమ్మిరెడ్డి అని ఒక అమరుడు అయిందన్న. అమరుడు ఎట్లా అంటే ఆయన సికాసా కార్మికుల గురించి చాలా ఫైట్ చేస్తుండే. తర్వాత అక్కడికి వెళ్ళినాక అన్న ఆర్గనైజేషన్లో చాలా ఏంటంటే ఇక అన్నకు మోస్ట్ వాంటెడ్ అయిపోయింది అనుకోరు. అక్కడ మోస్ట్ వాంటెడ్ అయితే అక్కడ ఇప్పుడు కార్మికులది క్వార్టర్స్ ఉంటాయి కదా, క్వార్టర్స్లో ఒక చిన్న రూమ్ ఇంతే ఉంటాయి అనుకోరు రూమ్స్. ఆ చిన్న రూమ్లో ఉన్నాడు. చిన్న రూమ్లో ఉంటే అవి అన్ని గుల్లాలు గిన్నె పెట్టేసుకొని ఉంటే బయట నుంచి వెళ్ళి పోలీసు వాళ్ళు మొత్తం చుట్టుముట్టిరు. ఇప్పుడు ఈయన ఎటు పోవాలి. ఇక ఎదురు అన్న కాల్పులు మొదలు పెడితే ఆయనకు మళ్ళీ ఆపోజిట్ కాల్పులు వచ్చినాయి అనుకోరాదు. వస్తే ఏమైందంటే ఈయన బయటకు వస్తలేడుగా అని ఏం చేశారంటే ఇట్లా పైన డ్రిల్లింగ్ పెట్టిరు. పైన డ్రిల్లింగ్ పెట్టి లోపలికి మొత్తం పెట్రోల్ పోసిరు బాటిళ్లతో. బిల్డింగ్ పై నుంచి పెట్రోల్ అంటే హోల్ పెట్టి డ్రిల్లర్తో. ఇప్పుడు ఈయన లోపలనే ఉండదు. అప్పుడు సింగరేణి కార్మికులకు ఇంతే ఉంటుంది రూము. ఇప్పటికి కూడా ఉన్నాయి చూడొచ్చు. అయితే ఇట్లా హోల్ పెట్టేసి పెట్రోల్ పోసి మొత్తం పెట్రోల్ నింపేసిరు, ఇక ఆగిపోలు వేసిరు. ఆయన చచ్చిపోయింది. ఆయన గొప్ప లీడరు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా మంచిర్యాల సైడ్ పోయినప్పుడు శ్రీరాంపూర్ నార్పూర్ అని ఉంటుంది అక్కడ, నువ్వు కాలనీలా అక్కడ పెద్ద స్థూపం కూడా ఉంటుంది. సికాసది పెద్ద బ్రహ్మాండంగా ఉంటుంది స్థూపం. అంటే ఆయన చరిత్ర కూడా చాలా గొప్పది తెలుసు. ఆయన చరిత్ర మీద మనకు ఆర్ నారాయణమూర్తి సినిమా కూడా చేసిండు, చీకటి సూర్యులు అని. ఆయన సినిమా బయోగ్రఫీ చీకటి సూర్యులు అనేది మాదిరెడ్డి సమ్మిరెడ్డి అతను ఒక బయోగ్రఫీ. ఆ సినిమాలో ఇప్పుడు ఈ పాట ఉంటుంది చూడు, బావయ్యో ఒక్కసారి వచ్చిపోవా, అదొక సాంగ్ ఉంటుంది. మళ్ళా దండాలో సమ్మన్న మాయన్న సమ్మన్న దండాలో సమ్మన్న, ఆ సాంగ్స్ మంచి ఆయన వాళ్ళు కూడా టాప్ లీడర్స్. ప్రజల దృష్టిలో నక్సలైట్ ఉద్యమం న్యాయ పోరాటమా లేక భయంకరమా? ఒక విధంగా చూస్తే ఎప్పుడైనా మంచి ఉన్న దగ్గర చెడు ఉంటుంది, రెండు ఉంటాయి. ఆపోజిషన్ ఉంటుంది, ఫేవర్గా ఉంటారు. ఇప్పుడు నక్సలైట్ ఉద్యమం అనేది గొప్ప మంచి రాజకీయం అంటే గొప్పదని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది చెడుది, మాకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు నష్టం జరిగేదని ఆలోచించే వాళ్ళు అంటే కొంతమంది వేరే సపరేట్ ఉంటారు, వాళ్ళ బ్యాచ్ అది ఉంటూనే ఉంటుంది ఎక్కడైనా. కాకపోతే ఏంటంటే కొన్ని మార్పులు చేర్పులు అని సమాజంలో వచ్చినాయి కాబట్టి, అంటే గ్రామాలలో స్పెసిఫిక్గా గ్రామాలలో కానీ ఇప్పుడు గిరిజన ప్రాంతాలలో కానీ ఇప్పుడు మనం రీసెంట్లీ చూస్తున్నాం గిరిజన ప్రాంతాల్లో కూడా వాళ్ళు పిల్లలు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ట్రైబల్ అక్కడ ఉన్న పరిస్థితి వీడియోస్ కూడా చేస్తారు, ఎంత పాపులర్ అవుతున్నాయి. అలాంటి మార్పులు వచ్చినాయంటే వాళ్ళు అడాప్ట్ చేసుకురంటే వాళ్ళు ఒక నాలెడ్జ్ వాళ్ళకి ఇచ్చిందంటే ఎవరు? నక్సలైట్సే కదా. అక్కడ పోయి పోరాటాలు చేసి వాళ్ళని ఎడ్యుకేషన్ చేసింది ఎవరు? ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే పోయిందా, లేకపోతే ఎవరైనా ఎంపీ పోయిందా? పొమ్మన్ ఇప్పుడు అమిత్ షా అంటుండు 2026 వరకు మొత్తం నక్సలైట్ లెక్క చేసుకో. ఇప్పుడు అమిత్ షా కొడుకున్నాడు కదా, మరి తుపాకీ పంపించి మమ్మల్ని ఏటున్నావు కానీ పోతాడా?
అసలు ఉండగలడు ఒకరోజు. ఒక్కరోజు ఉండగలడా? పోడు. అవును, పోడు. ఇప్పుడు వీళ్ళ స్వార్థం కోసం కదా వీళ్ళు చంపేది. ఆ, నేను అనేది ఒకటే కాన్సెప్ట్. ఓకే. ఇప్పుడు నువ్వు ఆ మాట అన్నావు, ఆ, ఇప్పుడు నువ్వు దేశం గురించి ఆలోచిస్తున్నావు భద్ర, మరి నీ కొడుకును పంపించి తుపాకీ ఇచ్చి పంపి, ఒక AK-47 ఇచ్చి, ఒక టీం ఎంతమంది లేరా, టీం ఇచ్చి పంపి అందరం చంపమని చూద్దాం. ఇలా. అట్లా అంటే ఏందనేది అంటే ఇది అనేది ఓకే గవర్నమెంట్ పరంగా, కాకపోతే ఏంటంటే ఇప్పుడు చనిపోతే నక్సలైట్ అని చనిపోతారు, లేకపోతే ఆర్మీ జవాన్ అని చనిపోతారు. నష్టం ఎవరికొకరికి? అవును, వీళ్ళిద్దరికీ. వీళ్ళకే. ఇప్పుడు మధ్యలో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసేవాడు ఇప్పుడు రాజకీయ నాయకుడు అయితే వాడైతే మంచిగా ఉంటాడు కదా, వాళ్ళ కొడుకు అయితే ఈజీగా మంచిగా మంచిగా ఉంటాడు. ఉండాలి. ఆ? అట్లా అట్లా అంటే నేను ఎవరిని ఏమంటలేను, ఆ, అంటే వాళ్ళ వల్ల కొంచెం మంచి పనులైనవి కాబట్టి ఇప్పుడు కొందరు ఒక పెద్ద మనుషులు కూడా అంటారు బ్రో ఎట్లా అంటే గన్తో కాదు పెన్నుతో మార్పు రావాలంటే, మరి ఇప్పుడు నక్సలైట్లు గన్ పట్టుకురు, ఉమ్, సరే పెన్నుతో మార్పు రావాలి. ఇప్పుడు మరి ఆర్మీ వాళ్ళు మరి గన్ను పట్టుకొని ఎందుకు పోతారు, వీళ్ళు కూడా పెన్ను పట్టుకొని పోవాలి కదా. ఆ, అంటే ఆర్మీ అంటలేను నేను, సారీ వాళ్ళని అనొద్దు ఉమ్, మనం, ఎందుకంటే మనకు అయితే వాళ్ళు ఏంటంటే మెయిన్ మనకు బ్రాడర్ ప్రొటెక్షన్లో వాళ్ళు ఉంటారు. అవును. కాకపోతే ఏంటంటే ఇలాంటి ఆపరేషన్స్లో కూడా ఉంటారు వాళ్ళు, నేను అంటలేను. కాకపోతే ఏంటంటే వీళ్ళు కూడా తుపాకీతోనే కదా వాళ్ళని చంపేది. అవును. ఎవరు ఇప్పుడు ఆర్మీ అయినా కానీ పాపం వాళ్ళు కూడా చాలా మంది చనిపోతున్నారు. వీళ్ళు కూడా తుపాకీ పట్టే కదా నక్సలైట్లను చంపుతుంది. అంటే పెన్నుతో వస్తుందా తుపాకీతో వస్తుందా అని ఒక ఆయన అడిగితే గన్ను కాదు పెన్ను కాదు అంటే ఇది చెప్తున్నాను అన్నట్టు నేను ఓకే. అట్లా. ఈ ఉద్యమం వల్ల గ్రామీణ సమాజంలో ఏమైనా మార్పులు వచ్చాయా? ఈ ప్రజలైతే చైతన్యవంతులు అయ్యారు, తెలివిమంతులు అయితే మంచిగా అయ్యారు. తెలివిమంతులు అయ్యారు. కొన్ని గ్రామాలలో కూడా ఇప్పుడు నీకు కొన్ని గ్రామాలు చెప్తా, అంటే ఎలా అంటే మోడర్నైజేషన్ తగ్గట్టు అడాప్ట్ చేసుకుంటారు. ఇప్పుడు పిల్లలు కూడా చాలామంది అంటే ఇప్పుడున్న జనరేషన్ కానీ ఇప్పుడు 1995 తర్వాత అంటే 2000 తర్వాత 2000 తర్వాత తీసుకున్నాక నీకు కొంచెం డెవలప్మెంట్ అనేది, ఎందుకంటే అప్పట్లో ఒక టీవీ లేకుండా, ఒక టీవీ ఉంటే గ్రామాలలో 10 మంది ఒక దగ్గర కూర్చొని ఒక టీవీ చూస్తుంది. ఇప్పుడు ఎవరి టీవీ అయింది, ఎవరి ఇట్లా ఫోన్ అయిపోయింది. అట్లా ఉన్నాయి అలాంటి మార్పులు చేర్పులు వచ్చినాయి. ప్రజలు కూడా దానికి అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నక్సలైట్ అంటే అప్పుడు వాళ్ళు చేసిన పునాదులే, జనాలకి ఇట్లా బతకాలని నేర్పించిన వాళ్ళే, ధైర్యాన్ని నేర్పించింది వాళ్ళే. పోరాట తత్వం కూడా మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నీకు సాయుధ పోరాటం అయిపోయాక మన ఇప్పుడు సాయుధ పోరాటం అయి నీకు 70sలో నీకు ఇది చెప్పాలంటే ఇప్పుడు 70sలో పుట్టిన వాళ్ళకి ఇప్పుడు 70లో మనం పుట్టాం. ఇప్పుడు నీకు నాకు తెలుసా నీకు సాయుధ పోరాటం 70లో పుడితే? 70లో పుట్టిన వాళ్ళకి నక్సలైట్ పోరాటం తెలుసు. 70లో పుట్టిన వాళ్ళకి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అలాంటి డిఫరెషన్ అంటే జనరేషన్స్ అలా ఉంటాయి అన్నట్టు. నీకు ఇప్పుడు సాయుధ పోరాటం వీళ్ళకి తెలిసింది ఏంది, నక్సలైట్ పోరాటం ఇక్కడికి వచ్చేవారికి. అట్లా అంటే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూనే దీంట్లో కొనసాగుతుంది అన్నట్టు. అట్లా ప్రస్తుత నక్సలైట్ ఉద్యమం తెలంగాణలో ఏ స్థితిలో ఉంది, మార్పు అవసరమా? ఇప్పుడు ప్రస్తుతం అంటే తెలంగాణలో ఎక్కడ లేదు ఇంతవరకు. మనకి ఎప్పుడంటే జస్ట్ కుదర గొప్ప బార్డర్ ఏరియాస్లో ఉంటుండే, ఏది ఏటూరు నాగారం ప్రాంతం ఒకటి, ఆదిలాబాదు, తర్వాత ఇప్పుడు మంచిర్యాల అటు సైడ్ కొంచెం ఉండే ఎందుకంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ మనకు బార్డరే తెలంగాణకి, తర్వాత ఇప్పుడు ఒరిస్సా కూడా మనకు బార్డరే. ఇలాంటి కొన్ని ప్రాంతాలలో ఉంది కానీ ఇప్పుడు మొత్తం పూర్తిగా లేకుండా అయిపోయింది. కాకపోతే ఏంటంటే దాని జ్ఞాపకాలు మాత్రం తెలంగాణలో మాత్రం ప్రశస్తంగా ఇప్పటికి ఉంటాయి. లైఫ్లో ప్రతి ఊర్లో వాటి జ్ఞాపకాలు ఉంటాయి, వాటి స్తూపాలు ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళు ప్రజలు అంటే ప్రజలకు ఒక మంచి, ఇప్పుడు ఏంటంటే ఈ ఆపరేషన్ కంగారుతో ఇంకేమవుతుందంటే ప్రజలకు బాగా తెలుస్తుంది ఇంకా దాని గురించి. దానివల్లనే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక ఎన్కౌంటర్ కదా, ఏదో ఒక న్యూస్లో వస్తుంది. అసలు ఏందనేది కూడా ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకో, నీకు యూట్యూబ్లో నక్సలైట్ అనే సెర్చ్ వాల్యూమ్ చాలా ఉంటుంది. మావోయిస్ట్ వార్డ్ కానీ నువ్వు చూడు ఎప్పుడైనా అది పెట్టినావు అనుకో, నీకు బాగా వ్యూస్ బాగా వస్తున్నాయి. అంటే పబ్లిక్ అట్లా సెర్చ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఈ జనరేషన్కి మనకు అప్పుడున్న తరం జనరేషన్కి అంటే వాళ్ళకి తెలుస్తుంది, ఇప్పుడున్న జనరేషన్ తెలియదు కదా. ఇప్పుడు ఈ న్యూస్లో వచ్చేవారికి ఏంది 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 అని సెర్చ్ చేస్తారు. ఇప్పుడు నేను కూడా చూస్తున్నా, మామూలుగా స్టేటస్లు పెట్టుకుంటారు ఇలాంటి. అంటే ఉన్నది ప్రజలకు అభిమానం అనేది ఉన్నది. కాకపోతే ఏంటంటే వాళ్ళు అప్గ్రేడ్ కాకనే వాళ్ళు చేసిన తప్పు మెయిన్. ఇప్పుడు గవర్నమెంట్ ఏ విధంగా అన్ని అడాప్ట్ చేసుకుంటున్నో టెక్నాలజీ కానీ ఇది కానీ, వాళ్ళు కూడా అలాంటి యాక్టివిటీస్ తీసుకొని డెవలప్మెంట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ అడ్వాన్స్మెంట్ కావాలి కదా దేంట్లోనే. ఇప్పుడు నువ్వు ఉన్నావు బ్రో, నువ్వు ఒక ఫీల్డ్ ఉన్నావు, నువ్వు ఎప్పుడైనా ఒకటే ఫీల్డ్లో నువ్వు అడ్వాన్స్మెంట్ కావాలనుకుంటావు కానీ అదొకటి ఇదొకటి. అయితే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కూడా ఆ ఫీల్డ్నే అడ్వాన్స్మెంట్ అయ్యేది ఉండే, కాకపోతే అక్కడ ఫెయిల్ అయింది అన్నట్టు. అక్కడ ఫెయిల్ అయ్యి
ఇప్పుడు నేను ఇప్పుడు నువ్వు నేను ఇప్పుడు ఉన్నావు, నేను పాతదే ఫోన్ పట్టుకొని తిరుగుతా అంటే నడుస్తుందా? బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇవ్వాలి రేపు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, అలాంటి అనేది అడాప్ట్ చేసుకోలేదు కాబట్టి కొంచెం అయిపోయింది, దానివల్ల డౌన్ఫాల్ అయిపోయింది. మీరు వ్యక్తిగతంగా ఈ ఉద్యమం నుండి ఏమైనా నేర్చుకున్నారా పాఠం కానీ? ఈ ఉద్యమం అంటే నేను నేర్చుకుంది మాత్రం ఒక మనిషి అనేది నీతి నిజాయితీగా ఉండాలి ఎప్పుడైనా. ఒక సెల్ఫిష్నెస్ ఒకటి ఉంది మనిషికి. ఇవాళ రేపు గ్రామాలలో కొందరిని చూస్తాం, కొందరు ఏంటంటే పైసలు ఉంటేనే మనిషి అనుకుంటారు. పైసా కాదు, వాళ్ళ దగ్గర ఏముంది. ఒక మనిషి పైసలు లేకుండా టాలెంట్ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏంటంటే కొంచెం ప్రోత్సహించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఇప్పుడు ఇదే స్టూడియోకి వచ్చినాం, అన్న వాళ్ళు ఎంతో కష్టపడి స్టూడియో పెట్టుకున్నారు. ఇలాంటి ప్రోత్సాహం అనేది దొరికినప్పుడే మనిషి ఆయన టాలెంట్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు నీ దగ్గర ఇప్పుడు మీ తాత వయ్యాలు సంపాదించిన పైసలు ఉన్నాయి అనుకో, దాంతో నువ్వు ఏం చేస్తావు? తింటావు, ఉన్నాయి అమ్ముకుంటావు, పోతావు, అంతే కదా? ఇప్పుడు చేస్తావు. నీకు ఏదైనా టాలెంట్ ఉన్నప్పుడు దాన్ని కొంచెం పాలిష్ చేసుకొని నువ్వు చేసావు అనుకో, ఏంటంటే నీకు ఒకటి ఏంటంటే ఒక గుర్తింపు నీకు వస్తుంది. తర్వాత ఒక సమాజంలో నీకంటే ఒక పేరు వస్తుంది. తర్వాత ఇప్పుడు ఒకటి ఏందనేది ఒక బ్రాండ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా అంటే మనిషిదే ఒక విధంగా ఈ మనిషి ఇట్లున్నాడు అనేది ఒక ప్రజల్లో మంచిగా ఉండాలనేది ప్రయత్నమే నక్సలైట్లు చేసింది. దానివల్ల నేర్చుకుంది ఏంటంటే సమాజంలో సెల్ఫిష్నెస్ లేకుండా నీతి నిజాయితీగా ఉన్నాం అనుకో, అందరు బ్లెస్సింగ్స్ ఉంటాయి, మన లైఫ్లో మంచిగా మనకే జరుగుతుంది. అంతే. నేను నేర్చుకున్నాను. ట్రై అంతే. కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నా, నేను మాత్రం అంటే నేను సెల్ఫిష్ అనేది నాకు ఉండదు. నేను నేర్చుకుంది అది. దాంట్లో నేను స్వార్థం ఎప్పుడు చూసుకోలేదు. అట్లా నేను కూడా అంతే. ఇప్పుడు మీరు నన్ను రమ్మన్నారు, ఫోన్ చేశాను, నేను కూడా ఇక్కడికి వచ్చేస్తాను అట్లా అంతే. నేను ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువ వరకు చిన్నపిల్లలు విద్యార్థులు అనేటోళ్ళకి పాన్ షాప్లో సిగరెట్స్ కానీ, వైన్ షాప్లో మందు కానీ, ఊర్లలో బెల్ట్ షాప్లలో ఇవ్వని వాడు దానికి ఇస్తారు. అది మార్పు కావాలి ఇప్పుడున్న సొసైటీలో. అవునవును, ఇది పక్క. అంటే నేను అనేది నువ్వు అనేది కరెక్టే బ్రో. ఇప్పుడు చిన్నపిల్లలు అంటే ఇగో హ్యాబిట్స్ అనేది అది పర్సనల్. అవును, ఎవరి పర్సనల్ వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా అది మనం ఇప్పుడు ఒక సొసైటీలో ఉన్నప్పుడు అన్నీ యాక్సెప్ట్ చేయాలని మనం అనుకుంటాం కదా. ఇప్పుడు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు మందు అవుతారు, సిగరెట్ ఏంటంటే తాగొచ్చు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మనం నువ్వు అన్నీ చేసుకో, సొసైటీ పరంగా గౌరవంగా ఉండాలి, తర్వాత మనుషుల పట్ల గౌరవంగా ఉండాలి, నీ డ్యూటీ ఏందో నువ్వు చేసుకోవాలి, నీ పని ఏందో నువ్వు చేసుకోవాలి, నీ చదువు ఏందో నువ్వు చదువుకోవాలి, అంతే. కాకపోతే మొత్తం దీని గురించి ఏది పక్క పెట్టద్దు అన్నట్టు. నువ్వు తాగుడు హ్యాబిట్ ఉంటే ఏదైనా చేసుకో, ఎందుకంటే నేను కూడా తాగుతున్నాను, నో ఇష్యూస్ దాంట్లో. కాకపోతే ఏంటంటే మనకి ఎడిక్ట్ అనేది ఉండొద్దు దీన్ని. అంటే ఇంకా యువత అనేది ఆప్టిమైజ్ చేసుకోవద్దు దీనికి, ఎందుకంటే బానిస కావద్దు. లిమిటెడ్. ఇప్పుడు లిమిటెడ్ అంటే ఇప్పుడు నువ్వు ఒక లిమిటెడ్ ఉన్నావు అనుకో, ఓకే. నువ్వు లిమిట్ ఎక్సీడ్ అయినావు అనుకో, ఇప్పుడు ఏమంటారు, అతివేగం ప్రమాదకరం అంటారు కదా, అట్లా ఇది కూడా అట్లా అవుతుంది అన్నట్టు. అట్లా నేనేమంటానంటే ఊర్లల్లో చిన్న పిల్లలకు కూడా బెల్ట్ షాప్లలో మంది ఇచ్చేయడం, అడగంగానే షాప్స్లలో సిగరెట్స్ ఇచ్చేయడం, ఇది చాలా ప్రమాదకరంగా అవుతుంది అనమాట విలేజెస్లో. స్కూల్కి వెళ్ళే పోరాళ్ళకి కూడా. దీనికి ఏమైనా చెప్తావు నువ్వు అడ్వైస్ ఈ తరపు నుంచి? అడ్వైస్ అంటే ఏం లేదు. ఫస్ట్ మెయిన్ వచ్చేసి ఇప్పుడు ఎవరు చెప్పేటట్టు వినేటట్టు లేరు సొసైటీలో. మనం చెప్పినా ఏమ్రా నీకేంద్రా భయ్ అంటారు. అన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ పేరెంట్స్దే ఉంటుంది మెయిన్ తప్పు. వాళ్ళది ఫస్ట్ తప్పు అంటలేను. పేరెంట్స్ చూసుకోవాలి పిల్లగాడు ఎట్లా పోతుండు అనేది చూసుకొని వాడిని మందలు ఇచ్చడో లేకపోతే ఏదైనా మంచి చూసుకున్నాడో చేస్తే ఏంటంటే కొంతమంది ఉంటారు, అందరూ ఏం లేరు. అంటే ఇగో ఇప్పుడు ఉన్న సొసైటీలో ఏంటంటే మంచి పిల్లలు కూడా చాలా మంది చిన్న పిల్లలు కూడా మంచి పనులు చేసుకొని వాళ్ళు బాగుపడే వాళ్ళు ఉన్నారు. కాకపోతే కొంతమంది ఇప్పుడు విలేజ్లో కూడా మనం ఎక్కువ చూడం, ఎవరో ఒక 2-3 ఉంటారు అంతే. మనం ఎక్కువ పెద్ద ఏం చూడం అట్లా. కాకపోతే ఏంటంటే అవుతారు, ఇంకో మనకు ఫ్యూచర్ ఉంది, మంచి పిల్లలు ఇంకా డెవలప్మెంట్ అంటే గవర్నమెంట్ మంచి ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది. ఎవరున్నా తీసుకొని ఇలాంటి కొంచెం ఇంప్లిమెంటేషన్ చేస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే నా ఉద్దేశంలో ఏంటంటే
నేను ఒక క్వశ్చన్ నిన్ను వేస్తాను, నువ్వు కరెక్ట్ ఆన్సర్. ఆ, నీకు గుడి గొప్పనా బడి గొప్పనా? బడే గొప్ప. హ్మ్? బడే గొప్ప. రైటా? ఉమ్, ఎప్పుడైనా నువ్వు గ్రామాలలో బడేమో అంత పెయింటింగ్ లేకుండా ఇవి ఉంటాయి, అవును. గుడిలేమో నిజంగా. పెయింటింగ్తోని మంచి కలర్స్ ఇట్లా. ఎందుకంటే గుడి గుడి అనేది దేవుని అందరూ ఎవరి భక్తాలు నేను అట్లానే అంటాను, ఆ, చెప్తున్నా నేను అవును. మెయిన్. ఇప్పుడు నీలాంటి నాలాంటి చదువుకున్న వాళ్ళు వచ్చినామంటే ఒక బడిలో చదువుకునే వీడికి వచ్చినాం కదా మనం, అవును. బడిలో చదువుకుని ఇప్పుడు మనం గుడికి పోయి అయితే రాలే కదా, ఉమ్. నేను అనేది అట్లా. భక్తి కంటే విద్య గొప్ప. విద్య ఉమ్, గొప్పది, చదువు అవును. మనిషిని ఎప్పుడైనా ఒక చదువే, అవును. చదువు తప్ప నీకు లైఫ్లో నీకు ఏది అంటే చదివితే నీకు చదవాలి. ఉమ్, నీకు ఇప్పుడు అంటే చదువుకుంటూ నీకు ఇప్పుడు సొసైటీలో వచ్చే టెక్నాలజీస్ కానీ ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇట్లా పోడ్కాస్ట్ కూడా ఇప్పుడు ఇవాళ రేపు ట్రెండింగ్ మనకి, అవును. మనం దీన్ని అడాప్ట్ చేసుకున్నాం. రైట్. ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా చాలా ఇప్పుడు అది అంటే ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ అంటే కూడా మంచి పాపులర్ అవుతుంది కూడా, ఇలా అడాప్ట్ చేసుకుంటున్నాం. ఓకే. యూత్ కూడా ఒక దాంట్లోకి వచ్చేసి ఇలా పెట్టుకుందాం అనేది ఐడియాతోనే వస్తున్నారు చాలా చాలా మంది. అవును. అంటే అలాంటి ఐడియా ఇప్పుడు ఎగ్జాంపుల్ విలేజ్లో కూడా నీకు చిన్న చిన్న పిల్లలు కూడా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని మంచి వాళ్ళు ఉమ్, దాంట్లో వాళ్ళు మంచి ఎక్స్పోజర్ అవుతారు. అవును. విలేజర్స్ కి చాలా టాలెంట్స్ ఉంటాయి. చాలా చాలా కష్టపడి నేర్చుకుంటారు. నెక్స్ట్ వర్డ్ నేర్చుకుంటున్నారు. తర్వాత వాళ్ళు మైక్స్ కొనుక్కుంటారు, ఒక మంచి ఐఫోన్స్ కొనుక్కుంటున్నారు. ఉమ్, తర్వాత ఇంకేంటంటే అంటే అలాంటి టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలి మనం చేసుకొని దాంట్లో ఉంటే. ఇప్పుడు ఉమ్, ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు మొత్తం ఏ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవును. ఇప్పుడు చాట్ జీపీటీ కానీ గూగుల్ జెమినీ కానీ వీళ్ళంది ఏంటంటే ఇప్పుడు నువ్వు కూర్చున్న నేను నా ట్యూటోరియల్స్కి నేను ఎక్కడిదో ఫోటో పెట్టి చేస్తా జనరేట్ చేస్తా, అది అసలు ఆ మనిషినే బతికిస్తుందంటే అట్లా. అవును. ఇదే మీరు చూడొచ్చు నా ఆ, ఇమేజెస్ అట్లా అలాంటి. అది నువ్వు మొత్తం నీ వీడియోస్లలో నీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మ్మ్. నక్సలైట్స్ వాళ్ళ ఒక పోరాటాలని మ్మ్. 3 లైన్స్గా వాళ్ళ హిస్టరీ చెప్తూ మ్మ్. ఏఐతో ఎడిట్ చేసి పెడుతున్నారు కదా. అవునవును Great అసలు. అట్లా. ఓకే. అదే మీరు ఇంకేమన్నా నీ అడగాలని? ఇన్స్టా ఛానల్ ఐడి ఆ, నా ఇన్స్టా ఛానల్ వచ్చేసి ప్రశాంత్ ట్యూటోరియల్స్. ఉమ్. నాకు వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 27,000 ఫాలోవర్స్ ఉన్నారు నాకు. అంటే ఏ పర్పస్లో పెట్టినా దాన్ని? మామూలుగా ఏంటంటే ఒక విలేజ్కి వెళ్ళిన, ఉమ్. విలేజ్కి వెళ్తే నేను ఒక స్తూపం చూసా. ఓకే. ఉమ్. దాని పెయింటింగ్ లేదు ఏం లేదు, ఆ నేమ్ ప్లేట్కు అంటే పేరు ఒక్కటే ఉంది. ఓకే. అయితే నేనేం చేసిన అంటే నేను మామూలుగా ఒక విలేజ్ని ఒక అతన్ని అడిగిన, అన్న ఎవరు ఏంది అసలు అంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం నక్సలైట్ దాంట్లోకి వెళ్ళాం. ఉమ్. అయితే ఇక అది చూస్తే ఇట్లా మరి ఏందన్నా మరి ఇంత గొప్పలు కానీ ఆయన ఎవరో మన జిల్లా కమిటీ. మరి ఏంది ఇదంతా ఇట్లా పడ్డది, మరి కనీసం ఎవరైనా కుటుంబం గిన లేదా ఎందుకు మరి కనీసం పెయింట్ అనే వేయచ్చు కదా పాపం, ఆయన చేసిండో తాగేమో ఏదో తప్పో ఒప్పో జరిగిపోయారు. కాకపోతే పెయింటింగ్ అంటే అట్లా లేదు తమ్ముడు అనగానే అప్పుడు ఆయనను నేను ఇన్స్పిరేషన్ తీసుకొని నేను పెట్టినా తెలుసా ఒక పోస్ట్. నేను ఎందుకంటే అప్పటి నుంచే నేను అనుకున్నా ఇలాంటివి స్తూపాలు తర్వాత నక్సలైట్లు వాళ్ళవి పెడితే ఇప్పుడు చూస్తారేమో పబ్లిక్ అని పెట్టినా కానీ నాకైతే రెస్పాన్స్ బాగానే వస్తుంది. నాకు మెయిన్ రెస్పాన్స్ వచ్చింది ఏంటంటే, నాకు సంతోషం అనిపించిన విషయం ఏంటంటే దీంట్లో ఎవరైతే నక్సలైట్ పిల్లలు అంటే నక్సలైట్స్ చనిపోయారు అమరులయ్యారు, వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళు నా ఏజో నీ ఏజో ఉంటారు, వాళ్ళు నాకు రెస్పాండ్ అవుతారు. ఎట్లా అంటే మామూలుగా అన్నయ్య మా నాన్న కూడా ఇట్లనే చనిపోయాడు అన్న ఎన్కౌంటర్లో, ప్లీజ్ అన్న మీ ఛానల్ ద్వారా మా నాన్నని చూపెట్టండి అన్న అంటే నేను సరే అట్లా నేను ప్రమోట్ అట్లా అంటే ఉన్నారు ఒక 2-3 ఒక 10 మంది 10-20 మంది దాకా మనకు అంటే అట్లా మెసేజ్ చేసి అన్న మా నాన్నది కూడా పెట్టన్న అని చెప్పారన్నమాట. చెప్తే సరే ఎందుకంటే అందరికీ తెలియదు కదా బ్రో, ఇవాళ రేపు ఏముంది అంతా డిజిటల్ కదా, డిజిటల్లో ఇప్పుడు ఎవరి నాన్న వాళ్ళకి గ్రేటు, ఇప్పుడు ఎవరి నాన్న వాళ్ళకి గ్రేట్ ఉంటాడు. ఇప్పుడు మీ నాన్న నీకు గ్రేటు, మా నాన్న నాకు గ్రేటు, ఎవరి నాన్న. కాకపోతే ఈ నక్సలైట్ పిల్లలు ఇంకా ఎట్లుంటుంది వాళ్ళది, మా నాన్న పోరాటం చేసి చనిపోయింది కదా, మా నాన్న కూడా ఇట్లా ఉండాలని ఎవరైనా అనుకుంటారు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే నేను ఛానల్లో కూడా ఎవరి దగ్గర తీసుకుంటా, నేను ఎడిటింగ్ ఫీజు ఏదో తీసుకొని నేను దాన్ని పెట్టేస్తాను బ్రో, అంతే ఏం లేదు. థ్యాంక్ యూ మనీ ఫర్ ఇన్వైటింగ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్స్ అలాట్. ఎందుకంటే నేను నా ఫస్ట్ ఇంటర్వ్యూ యాక్చువల్లీ ఏంటంటే నేను కూడా ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతాను నేను, తర్వాత క్లోజ్ చేసేద్దాం. ఓకే. యాక్చువల్లీ మీ ప్రాపర్ ఎక్కడ మనీ? నిర్మల డిస్టిక్, జనగాం డిస్టిక్, నిర్మల దేవరుప్ల మండలం నిర్మల. యాక్చువల్లీ మీరు ఏం చేస్తారు మనం? నార్మల్ అపోలోలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ హెల్పర్ చేస్తాను. ఓకే. అపోలో ఫార్మసీ ఇప్పుడు చదువుకుంటారు ఇంకా నేను నార్మల్గా పార్ట్ టైం జాబ్ చేస్తాను.
అంటే మీకు అంటే ఇంట్రెస్ట్ ఇలా చేద్దాం అన్నట్టు అంటే ఏంది కాన్సెప్ట్ అసలు అట్లా అంటే మీరు మీ ఊరు కూడా ఒక కమ్యూనిస్ట్ పార్టీకి అడ్డనే. అవును. నిర్మల్ అంటే ఇప్పుడు మా విలేజ్ దగ్గరనే మీది కూడా. మ్మ్. అంటే మీ ఉద్దేశంలో ఇలాంటి తెలుసుకోనికి అంటే మీరు ప్రయత్నిస్తున్నారు కదా, మ్మ్. అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు. అంటే అవును. అది గొప్ప విషయం అసలు మీరు చేసేది. ఎందుకంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే గొప్ప విషయం. మ్మ్. ఇంకా మీరు ఎట్లా అంటే ఇంకేమేమి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు ఏంది అంటే సమాజంలో వ్యక్తులు నక్సలిజం గురించి చెప్తే భయపడతారు. అసలు వాళ్ళది న్యాయ పోరాటం రాజకీయ నాయకులు గొప్ప వ్యక్తులు చూస్తారనమాట జనాలు. వాళ్ళది అవసరాల కోసం, ఓకే. వీళ్ళది సమాజ మార్పుల కోసం. అది నాకు నచ్చలే. ఫస్ట్ థింగ్ అక్కడి నుంచి నేను ఇంకా చాలా చేద్దాం అనుకుంటున్నా. అవన్నీ కూడా ఎవరైతే నిజమైన దేశభక్తులు, ఎవరైతే నిజంగా దేశం కోసం కొట్లాడిరో, పేద ప్రజల కోసం నిలబడ్డరో వాళ్ళ గురించే. మిగతా స్వార్థంతో ఏం లేదు. ఏదైనా వాళ్ళ నిజాయితీని చూపెట్టాలి అంతే. అవునవును, కరెక్ట్ మనది. అది మాత్రం ఆబ్వియస్లీ ఐ అగ్రీ విత్ యూ. ఓకే.